రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అడ్వకేట్స్. ఈరోజు ఏంటంటే టాపిక్ ఇండియన్ పీనల్ కోడ్ చేస్తాం, ఐపీసీ. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1850. ఐపీసీ 1850. మనం 2 లాస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటేమో సబ్స్టాంటివ్ లా, రెండోది ప్రొసీజరల్ లా. సబ్స్టాంటివ్ లా ఉంటుంది, ఇంకోటి ప్రొసీజరల్ లా ఉంటుంది. ఈ సబ్స్టాంటివ్ లా అంటేనేమో రైట్స్, లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్, క్రైమ్స్, వాటి పనిష్మెంట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఐపీసీ ఉందనుకోండి, ఐపీసీ అనేది సబ్స్టాంటివ్ లా. ఏముంటుంది దాంట్లో? ఏది క్రైమ్ దానికి పనిష్మెంట్ ఏంటి, అది సబ్స్టాంటివ్ లా. ఈ సబ్స్టాంటివ్ లా అనేది అమెండ్మెంట్ చేయాలంటే కెన్ బి అమెండెడ్ బై పార్లమెంట్ ఓన్లీ, లెజిస్లేచర్స్ ఓన్లీ. అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అమెండ్ చేయాలి సబ్స్టాంటివ్ లా. ప్రొసీజరల్ లా ఉంటుంది, సిఆర్పిసి ఉంటుంది. ఈ ప్రొసీజరల్ లా కెన్ బి అమెండెడ్ బై ఎయిదర్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్స్. సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ప్రొసీజరల్ లాని అమెండ్మెంట్ చేయవచ్చు. అంటే ఏది క్రైమ్ దానికి పనిష్మెంట్ ఏంటి అనేది కోర్టులు చెప్పడానికి లేదు. పార్లమెంట్ చెప్పింది క్రైమ్, పార్లమెంట్ చెప్పింది పనిష్మెంట్. లేకుంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్పింది క్రైమ్, స్టేట్ లెజిస్లేచర్ చెప్పింది పనిష్మెంట్. సో సబ్స్టాంటివ్ లా అనేది పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ అమెండ్మెంట్ చేస్తారు. వేరే ప్రొసీజరల్ లా ఉంటుంది, ఇది పార్లమెంటు అసెంబ్లీ అమెండ్మెంట్ చేయొచ్చు, హైకోర్టులు సుప్రీం కోర్టులు కూడా అమెండ్మెంట్ చేయొచ్చు. సో హైకోర్టులు సుప్రీం కోర్టులు ఏ లాని అమెండ్మెంట్ చేయొచ్చు అంటే ప్రొసీజరల్ లాని అమెండ్మెంట్ చేయొచ్చు. సబ్స్టాంటివ్ లాని అసలు ఏది నేరం అనేది కోర్టులు చెప్పడానికి లేదు. ఏది నేరం ఏది నేరం కాదనేది కోర్టులే, పార్లమెంటే చెప్పాలి, లేకుంటే అసెంబ్లీ చెప్పాలి, లెజిస్లేచర్ చెప్పాలి. ఓకేనా? సబ్స్టాంటివ్ లా, ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ ఐపీసీ అనేది సబ్స్టాంటివ్ లా అని చెప్పారు. ఫస్ట్ ఐపీసీ అనేది సబ్స్టాంటివ్ లా. ఇదే మెయిన్ క్రిమినల్ లా. మెయిన్ క్రిమినల్ లా ఏంటంటే ఐపీసీ. కొన్ని స్పెషల్ లాస్ ఉంటాయి. స్పెషల్ లాస్ అంటే క్రిమినల్ లా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉందనుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒక సపరేట్ డొమెస్టిక్ వైలెన్స్ కదా, అది స్పెషల్ లా. లేదా ఒక డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, ఓన్లీ డౌరీ ప్రొహిబిషన్ స్పెషల్ లా. జూనైల్ జస్టిస్ ఉంది, ఓన్లీ జూనైల్ జస్టిస్ గా స్పెషల్ లా. ఎక్సైజ్ ఉంది, ఓన్లీ ఎక్సైజ్ గా. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కు ఉన్నాయి స్పెషల్ లాస్. స్పెషల్ కోర్ట్ ఫర్ ఎక్సైజ్ అని రాస్తాం, పోక్సో కోర్టు స్పెషల్ కోర్టు. ఫ్యామిలీ లా, ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ స్పెషల్ కోర్టు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు, సిబిఐ స్పెషల్ కోర్టు, సిఐడి స్పెషల్. అలా ఒక్క సబ్జెక్ట్ ఉన్న వాటిని స్పెషల్ లాస్ అని. అన్ని సబ్జెక్టులు కలిపి ఉండేది మెయిన్ లా ఐపీసీ. ఓకే, ఈ ఐపీసీ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు 1757 నుంచి
1773లో, 1757లో, 1783లో, 1793లో, 1813లో, 1833లో, 1853లో, 1858లో, అట్లా 1893లో, 1909లో, 1919లో, 1935లో అట్లా ఇండియా కోసం లాస్ చేసుకుంటూ వచ్చారు. అంటే అవన్నీ కాన్స్టిట్యూషన్సే. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు కాన్స్టిట్యూషన్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919 ఉంటుంది, మాంటేగు జెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు, కాన్స్టిట్యూషన్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఉంటుంది, మార్లే వింటో రిఫార్మ్స్ అంటారు, కాన్స్టిట్యూషన్. ఇవన్నీ కాన్స్టిట్యూషన్సే. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కోసం కొన్ని లాలు చేశారు, కొన్ని యాక్ట్లు చేశారు. అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. చార్టర్ యాక్ట్ అని, రెగ్యులేటింగ్ యాక్ట్ అని అట్లా ఉంటారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు 1833లో బ్రిటిష్ వాళ్ళు చార్టర్ యాక్ట్ అని చేశారు. చార్టర్ యాక్ట్లు అంటే యాక్ట్స్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ని చార్టర్ యాక్ట్ అంటారు. 1833లో ఇండియా కోసం ఒక చార్టర్ యాక్ట్ చేశారు, ఇండియా కోసం. ఈ 1833 చార్టర్ యాక్ట్ లో ఏం చేశారంటే ఇండియాకి ఒక లా కమిషన్ అపాయింట్ చేయాలని చెప్పారు. దేర్ షుడ్ బి ఏ లా కమిషన్ ఫర్ ఇండియా అని చెప్పారు. భారతదేశానికి ఒక లా కమిషన్ అపాయింట్ చేయాలని 1833 చార్టర్ యాక్ట్, అంటే బ్రిటిష్ పార్లమెంటు ఇండియా కోసం తయారు చేసినటువంటి చార్టర్ యాక్ట్ 1833 ఉంటుంది. ఆ యాక్ట్ లో ఏం చెప్పారంటే ఇండియాలో ఒక లా కమిషన్ అపాయింట్ చేయాలని చెప్పారు. సో ఈ యాక్ట్ ప్రకారం అకార్డింగ్ టు చార్టర్ యాక్ట్ 1833, ఏ లా కమిషన్, ద ఫస్ట్ లా కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ఇండియా 1834. ఇక్కడ ఏం పాయింట్ అనుకోవాలంటే ఫస్ట్ లా కమిషన్ ని ఇండియాలో 1834లో బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేశారు. దాన్ని అపాయింట్ చేయాలని ఎక్కడ చెప్పారంటే 1833 చార్టర్ యాక్ట్ లో చెప్పారు. చార్టర్ యాక్ట్ అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఇండియా కోసం పాస్ చేసినటువంటి యాక్ట్ 1833. సో 1833లో బ్రిటన్ పార్లమెంట్ లో ఇండియా కోసం ఒక చార్టర్ యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ లో ఏం రాశారంటే ఇండియాకి ఒక లా కమిషన్ అపాయింట్మెంట్ చేయాలని చెప్పారు. దాని ప్రకారం 1834లో ఫస్ట్ లా కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ఇండియా. అంటే లాకి సంబంధించిన బుక్స్ తయారు చేయడం ఇవన్నీ వీళ్ళ పని. ఈ లా కమిషన్ కి చైర్మన్ గా థామస్ బాబింగ్టన్ మెకాలే. థామస్ బాబింగ్టన్ మెకాలే, మనం షార్ట్ లో లార్డ్ మెకాలే అంటాం. అందరూ లార్డ్ మెకాలే అంటారు. ఈయన ఇండియాలో ఇంగ్లీష్ మీడియం అనేది అసలు ఇంట్రడ్యూస్ చేసినాయి. చాలా మందికి తెలియదు ఏంటంటే స్వాతంత్రం రాకుండా మనకు తెలుగు మీడియం లేదు, చదువు అంతా హాయిగా ఇంగ్లీష్ లో ఉండేది. మీరు పాత సినిమాలు చూస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ లార్డ్ మెకాలే ఇండియాలో అసలు ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడ్యూస్ చేశాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్. సరే అది మనకు అవసరం లేదు, వదిలేదు. సో థామస్ బాబింగ్టన్ మెకాలే, shortly known as Lord Macaulay, was the chairman of first law commission in India. First law commission chairman ఎవరంటే థామస్ బాబింగ్టన్ మెకాలే.
ఆయన లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే డ్రాఫ్టెడ్ ఐపీసీ. అసలు ఐపీసీ రచించింది ఎవరంటే లార్డ్ మెకాలే, థామస్ బ్యాగింగ్టన్ మెకాలే. ఐపీసీ వాజ్ డ్రాఫ్టెడ్ బై థామస్ బ్యాగింగ్టన్ మెకాలే. అది అర్థం అవ్వాలి. సరే, ఈయన 1934 నుంచి ఐపీసీ డ్రాఫ్ట్ చేయడం మొదలు పెట్టారు. 1834 నుంచి 1858 వరకు డ్రాఫ్ట్ చేశారండి. సో ఇట్ టుక్ 24 years ఫర్ డ్రాఫ్టింగ్ ఐపీసీ. మరి ఈ రోజు కూడా ఐపీసీనే మనకు ఆధారం అంటే ఏదో ఇష్టం వచ్చింది రాయలా. 24 years పట్టింది. 24 years పట్టిందంటే 511 sections కి నెలకి 2 sectionలే రాశారు. నెలకి 2 sectionలు రాశారు. అందుకే అంత అద్భుతమైంది ఐపీసీ. ఐపీసీ అనేది ఇప్పుడు ఇవాళ మనకి మోర్ దాన్ కాన్స్టిట్యూషన్ కంటే పవర్ఫుల్. అయితే ఈ ఐపీసీ రచించినటువంటి లార్డ్ మెకాలేని మనం గొప్పగా చెప్పుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు గొప్పగా చెప్తామంటే ఆయన 2 years లోనే 2.5 years లోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించారు. రాత్రి పగలు పనిచేసి నరాలు తెగిపోయేటట్టు పనిచేశాడు. అందుకని ఆయన గొప్పగా చెప్తాడు. ఈయన ఏం చేశాడు? నెలకి 2 sectionలు నిదానంగా ప్రశాంతంగా 24 years రాశారు. అండ్ మోర్ ఓవర్ ఈయన పార్ట్ ఆఫ్ హిజ్ డ్యూటీ, ఆయన డ్యూటీలో భాగంగా లా కమిషన్ చైర్మన్ కాబట్టి ఇప్పుడు మన జడ్జీలు డ్యూటీ చేసినట్టు డ్యూటీలో భాగంగా చేశారు ఆయన. అదే అంబేద్కర్ దేశం కోసం రాశాడు. అందుకని కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గొప్పగా చెప్తాం. కానీ ఐపీసీ కూడా అద్భుతమైన డాక్యుమెంట్, అంతే కదా. మరి ఈరోజు ఐపీసీ లేకపోతే, ఐపీసీ లా అండ్ ఆర్డర్ లేకపోతే 140 కోట్ల జనాభా 2 రోజులు ఐపీసీ లేదంటే 70 కోట్లు అవుతాడు. ప్రతి ఒకడు చంపేస్తాడు. అంత అద్భుతమైనటువంటి ఐపీసీ. ఓకే, 24 years పట్టింది. ఈ 1858 లో లార్డ్ మెకాలే చనిపోయాడు. 1858 లో చనిపోయిన తర్వాత 1860 లో 1858 నుంచి 1950 వరకు మన ఇండియాని ఎవరు రూల్ చేశారంటే వైస్రాయ్. హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఎవరంటే వైస్రాయ్ ఉండేవాళ్ళు. 1950 వరకు, స్వాతంత్రం వచ్చిన 3 years వరకు కూడా వైస్రాయ్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలాగో 1958 వరకు వైస్రాయ్ ఉండేవాళ్ళు. 1950 వరకు వైస్రాయ్ ఉండేవాళ్ళు. ఆ వైస్రాయ్కి ఒక కౌన్సిల్ ఉంటారు. 12 మందో 18 మందో 20 మందో మెంబర్స్ ఉంటారు. అది మారుతా వచ్చింది. ఆ వైస్రాయ్ కౌన్సిల్ లో పాస్ చేస్తే ఒక బిల్లు యాక్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్ట్ అవడం అంటే ఏంటి? పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. అలాగా అప్పుడు వైస్రాయ్ కౌన్సిల్ లో పాస్ అయితే బిల్లు యాక్ట్ అవుతుంది. అలాగా 1860 అక్టోబర్ 6న 1860 ఈ వైస్రాయ్ కౌన్సిల్ లో ఈ బిల్లు పాస్ అయిందండి. ఐపీసీ వైస్రాయ్ కౌన్సిల్ ఉంటుంది. వైస్రాయ్ కౌన్సిల్ అంటే ఇప్పుడు పార్లమెంట్ లాగా. ఇప్పుడు ఒక బిల్లు యాక్ట్ అవ్వాలంటే పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. అప్పుడు వైస్రాయ్ రూల్ చేసాడు. వైస్రాయ్ కొంతమంది కౌన్సిల్, ఆ వైస్రాయ్ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పుడు మనకేమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ లా మినిస్టర్ అన్నాం, అప్పుడు లా మెంబర్ అనేవారు. లేబర్ మినిస్టర్ అంటాం, లేబర్ మెంబర్ అనేవారు. ఇప్పుడు 1947కి ముందు 1942 నుంచి 1947 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లా మెంబర్ గా చేశాడు వాళ్ళకి. అంటే లా మినిస్టర్ గా చేశాడు అని అర్థం.
సో అట్లా ఈ వైస్రాయ్ కౌన్సిల్ లో ఈ ఐపీసీ 1860 అక్టోబర్ 6 పాస్ అయిందండి. ఈ పాస్ అయినప్పుడు వైస్రాయ్ లార్డ్ కానింగ్ అంటే who was the Viceroy of India when IPC was passed in Viceroy's Council? Lord Canning, and moreover he is the first Viceroy of India. అంటే 1858 నుంచి వైస్రాయ్ అనే పేరు వచ్చింది. అంతకుముందు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు ఉండేవారు. 1858 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా రూల్ చేశారు. 1858 నుంచి ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పేరుని వైస్రాయ్ అని మార్చారు. అంటే అసలు 1858 నుంచి 1950 వరకు బ్రిటన్ రాజు రాణి ఇండియాని పరిపాలించారు. 100 years. అంతకుముందు 100 years బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలించారు. అంటే ఇప్పుడు ఇండియాలో మన రిలయన్స్ కంపెనీ ఉంది కదా, అలాంటి కంపెనీ వాళ్ళు పరిపాలించారు 1858 వరకు. అప్పుడు గవర్నర్ జనరల్స్ ఉండేవాళ్ళు. ఆ పేరుని వైస్రాయ్ అని మార్చారు 1850. ఇక్కడ ఏంటంటే ఐపీసీ వైస్రాయ్ కౌన్సిల్ లో పాస్ అయినప్పుడు ఇండియాకి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఎప్పుడు పాస్ అయిందంటే 1866 అక్టోబర్. ఇది 1960 జనవరి 1 నుంచి 4 లోకి వచ్చింది. సో ఐపీసీ 1860 కానీ 4 లోకి వచ్చింది ఎప్పుడు? 1862 జనవరి 1. 1862 జనవరి 1. ఓకే, ఇంకా తర్వాత మనకి ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఐపీసీని పాకిస్తాన్ వాళ్ళేమో పాకిస్తాన్ పీనల్ కోడ్ అని పెట్టుకున్నారు. పాకిస్తాన్ పీనల్ కోడ్ అని పెట్టుకున్నారు. తర్వాత 1971 లో బంగ్లాదేశ్ వాళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పీనల్ కోడ్ అని చెప్పుకున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఐపీసీ 4 లో లేదు, రనాబీర్ పీనల్ కోడ్ అని ఉంటుంది. అంటే మన పీనల్ కోడ్ నే పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ అని పెట్టుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఆర్పిసి రనాబీర్ పీనల్ కోడ్ జమ్మూ కాశ్మీర్ ఎప్పటి వరకు 31/10/2019 వరకు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడున్న లాస్ అన్ని కూడా 31/10/2019 ముందు ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ 31/10/2019 నుంచి ఆ ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అనేది రిపీల్ చేయబడింది. ఇప్పుడు హోల్ ఇండియా 31. అయితే 31/10/2019 వరకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పీనల్ కోడ్ ఏంటంటే రనబీర్ పీనల్ కోడ్. అంటే రనబీర్ అని చెప్పి ఎప్పుడో 1850 ప్రాంతంలో ఆ జమ్మూ కాశ్మీర్ ని డోగ్రా జాతికి డోగ్రా వంశానికి చెందిన రాజు పరిపాలించాడు రణబీర్ అనేది. అందుకని ఆయన పేరు పెట్టాడు. అంటే అసలు ఆ జమ్మూ కాశ్మీర్కి ఎందుకు స్పెషల్ స్టేటస్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు లేదు? ఆర్టికల్ 370 గురించి కొంచెం తెలియాలి. ఇప్పుడు అక్కడ ఎందుకు రణబీర్ పీనల్ కోడ్ ఉందంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 370లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చాడు. ఏంటి ఆ స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్ కి? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. అంటే 2019 వరకు దానికి సపరేట్ గా ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అండ్ ఓన్ నేషనల్ ఫ్లాగ్
చూసారా, నేషనల్ ఫ్లాగ్ కూడా సొంతగా ఉండేది వాళ్ళకి. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అప్లికబుల్ కాదు, ఐపీసీ అప్లికబుల్ కాదు. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ తోనే ఉంది. అట్లా మన లాస్ అన్ని అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. దానిని 31/10/2019 రిపీల్ చేశారండి. అసలు ఏంటి ఆర్టికల్ 370 ఎందుకు ఇచ్చారు? ఆర్టికల్ 370 ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ మనకు ఒక పాయింట్ అనుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని 200 years రూల్ చేశారు, 200 years రూల్ చేశారు అని చెప్తాం. 200 years బ్రిటిష్ వాళ్ళు అసలు ఇండియా మొత్తాన్ని రూల్ చేయలే. ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. మైసూర్ ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. బీకనూరు ఉంటుంది, పరిపాలించలా. జైపూర్ ఉంటుంది, పరిపాలించలా. ఇట్లా 93 కింగ్స్ ఉంటారు, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. ఈ 93 దేశాలని వదిలేసి మిగతా భారతదేశాన్ని పరిపాలించారు. అది ఫస్ట్ అర్థం అవ్వాలి. ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఇండియా. ఇది అంటే ఇప్పుడు ఏమైంది, మనకి రెండు అర్థం అవ్వాలి. బ్రిటిష్ రూల్డ్ ఇండియా ఉంది, ఈ డాట్స్ అంతా బ్రిటిష్ రూల్డ్ ఇండియా. ఈ రౌండ్స్ అంతా బ్రిటిష్ రూల్డ్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించని ఇండియా. మనకు బాగా అర్థమయ్యేది హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం ప్రభువులే పరిపాలించారు 1948 వరకు. బ్రిటిష్ వాళ్ళు అసలు పరిపాలించలా. జమ్మూ కాశ్మీర్ ని మహారాజా హరి సింగ్ అనే పరిపాలించాడు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. అలా మైసూర్ని, బీకనూరుని, జైపూర్ని 93 రాజ్యాలని ఆ రాజులే పరిపాలించుకున్నారు. అంటే ఒక పాయింట్ ఏమర్థం అవ్వాలంటే అసలు ఇండియా మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. 93 రాజ్యాలు తప్ప మిగతా వాటిని పరిపాలించారు. 93 రాజ్యాలు తప్ప మిగతా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ గా డివైడ్ చేయాలి. ఈ ఇండియాని వాళ్ళు డివైడ్ చేసేటప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఇండియాని వాళ్ళు ఎందుకు డివైడ్ చేస్తారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఇండియాని డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేసినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఇదేమో ఇండియా అయింది, ఇదేమో పాకిస్తాన్ అయింది. కానీ రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి, అవేం వాళ్ళు డివైడ్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు కదా. అప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వీళ్ళని ఏం చెప్పారంటే ఈ 93 రాజ్యాల్ని మీరు ఇండియాలో అయినా కలిసిపోండి, పాకిస్తాన్లో అయినా కలిసిపోండి, ఇంకా ఇండిపెండెంట్ గా ఉండడానికి లేదని చెప్పారు. మనకు స్వాతంత్రం వచ్చాక ఆ 93 రాజ్యాల వాళ్ళు, రైట్. ఇండియాలో ఇలా డివైడ్ అయినప్పుడు ఇండియాలోకి వచ్చిన రాజ్యాలన్నీ ఇండియాలో కలిసిపోయి, డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ లోకి వచ్చిన రాజ్యాలన్నీ పాకిస్తాన్ లో కలిసిపోయి. ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే ఒక హైదరాబాద్ రాష్ట్రం, ఫస్ట్ హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడుంది? ఇలా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఇండియా లాగా ఉంది హైదరాబాద్ రాష్ట్రం. ఈ హైదరాబాద్ నవాబ్ ఏం చేశాడంటే నేను ఇండియాలో కలవను, నేను పాకిస్తాన్ లో కలుస్తాను అన్నాడు. ఎందుకని? ఈ హైదరాబాద్ నిజాంలు వీళ్ళందరికీ పాకిస్తాన్ లో బంధువులు ఉన్నారు, ఆడపిల్లల నీళ్లు చేసుకున్నాడు. కాబట్టి ఈయన ఇండియా మధ్యలో ఉన్నాడు హైదరాబాద్. కానీ నేను ఇండియాలో కలవను, పాకిస్తాన్ లో కలుస్తాను. అప్పుడు చూడండి, ఈయన చాలా చేశాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, యుఎన్ఓ దగ్గరికి వెళ్ళాడు, నేను పాకిస్తాన్ లో కలుస్తానని చాలా గొడవలు చేశాడు. 1948 సెప్టెంబర్ 17 వరకు ఆయన పరిపాలించాడు. అంటే స్వాతంత్రం వచ్చిన 1 year కూడా నిజాం పరిపాలించాడు.
ఈ 1948 సెప్టెంబర్లో ఇండియన్ ఆర్మీ, ఇండియా యొక్క సైన్యం వచ్చి ఈ నిజాంతో యుద్ధం చేసింది. అంటే చూడండి నిజాం ప్రభుత్వం ఎంత సైన్యం, భారత ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయగలిగినంత సైన్యం. 3 నెలలు యుద్ధం జరిగింది, వేల మంది చనిపోయారు. అటు 1948 సెప్టెంబర్ 17 ఇంకా ఆ నిజాం ప్రభు ఓడిపోయి భారతదేశంలో కలిసిపోయింది. ఇది అర్థం అవ్వాలి. దీన్ని ఆపరేషన్ పోలో అంటారు. ఆపరేషన్ పోలో అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ దాని పేరు. సో హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో ఎప్పుడు పెట్టేంటంటే 1948 సెప్టెంబర్ 17 ఆ నిజాం ప్రభు ఓడిపోయిన తర్వాత ఇండియాలో కలిసి. ఓకే, కొంచెం అర్థం. ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ గురించి వస్తుంది. అంటే అది అర్థం అనుకోసం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ ఏమైందంటే బార్డర్ స్టేట్. కొంత భాగం జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉంది, అది కొంత భాగం ఇండియాలో. బార్డర్ స్టేట్. ఈ బార్డర్ స్టేట్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ ని 1947 లో మహారాజా హరి సింగ్ అనే రూల్ చేస్తున్నాడు. మహారాజా హరి సింగ్ అంటే 370కి మనకు అర్థం అనుకో. ఈ మహారాజా హరి సింగ్ ఏం చేశాడంటే, ఇప్పుడు నిజాం ప్రభు ఎలా పాకిస్తాన్ లో కలుపుతారన్నాడు, ఆ మహారాజా హరి సింగ్ ఇండియాలో కలుపుతాడు. ఆ జమ్మూ కాశ్మీర్ లో ప్రజలేమో పాకిస్తాన్ లో కలుపుతారు. ప్రజలకి రాజుకి కుదరదు. అప్పుడు ఈ మహారాజా హరి సింగ్ ఏంటంటే ఒక అగ్రిమెంట్ తయారు చేశారు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అంటే నేను ఇలాగే ఉండిపోతాను ఒక దేశం కింద, ఇండియాలో కలవను, పాకిస్తాన్ లో కలవను అని ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేశారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అని చెప్పి నేను ఇలాగే ఉండిపోతానని మన ఇండియాని పాకిస్తాన్ని సంతకం పెట్టుకున్నాను. ఇండియా వాళ్ళు సంతకం పెట్టారు, పాకిస్తాన్ వాళ్ళు సంతకం పెట్టకపోగా ఈ జమ్మూ కాశ్మీర్ ఆక్రమించుకుంటా వచ్చేసారు. అంటే వాళ్ళ ఆర్మీ ఆక్రమించుకుంటా వచ్చింది. అంటే వాళ్ళ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ ఆక్రమించుకోవడం ఈజీ అయిపోయింది. ఎందుకని ఆ ప్రజలకు ఇష్టం కదా, వాళ్ళ మిలిటరీ రాగానే రండి రండి అని ఇన్వైట్ చేశారు. ఇంతవరకు ఆక్రమించుకున్నారు, కొంతవరకు ఆక్రమించుకున్నారు. దానినే ఇప్పుడు గొడవ మంది పిఓకే అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కొంత ఆక్రమించుకున్నాక ఆ మహారాజా హరి సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు నేను ఇండియాలో కలుస్తాను, నన్ను కాపాడండి అన్నాడు. అప్పుడు మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి, వీళ్ళు ఆల్రెడీ ఇంకా ఆక్రమించుకున్నారు కదా, అక్కడ ఆపేసారు అంతే, ఇంక ముందుకు రానిలా, వెనక్కి తరవల, అక్కడ వరకు ఆపేసారు. అదే పిఓ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అప్పుడు ఇంకా గొడవలుగా ఉన్నాయి కదా అని మనం దాన్ని పూర్తిగా ఇండియాలో చేర్చుకోకుండా, మీరు ఎప్పుడైనా మీ అసెంబ్లీలో పాస్ చేసుకుంటే, మేము అది 1956 వరకు కూడా దేశం కిందే ఉంది, అప్పుడు మేము మా దేశంలో తెచ్చుకుంటాం. అప్పుడు వరకు మీకు ఒక స్పెషల్ మోడల్ యాక్ట్ కావాలి, ఆర్టికల్ 370 కింద దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆ స్పెషల్ స్టేటస్ ని మొన్న 2019 లో తీసేసారు. అది కొంచెం అర్థం అవుతుంది. ఓకే అండి, రైట్. అది బ్యాక్గ్రౌండ్ ఐపీఎస్సికి సంబంధించి. ఇప్పుడు ఐపీఎస్సీలో ఏముంటాయి మనకి 23 చాప్టర్స్ ఉంటాయి. 511 సెక్షన్స్, 23 చాప్టర్స్ ఉంటాయి, 511 సెక్షన్స్. లైన్ టు లైన్
సెక్షన్ చదువుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, ఏముంటుంది అసలు అర్థం కాని అంశం అంటూ ఉంది. ఎప్పుడైతే మనం పేజీ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తాము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదే నేను చెప్పేది, ఎందుకంటే మనం నిజంగా చదువుతాం కాబట్టి. కాలేజీ చదువు వేరు, ఈ చదువు వేరు. ఓకే అండి. దీంట్లో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది 1 to 5. మొత్తం 23 చాప్టర్స్, 5 సెక్షన్స్ అండి, డివైడెడ్ ఇంటూ 23 చాప్టర్స్. 3-4 హెడ్డింగ్లు. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్, అసలు ఏంటి ఐపీసీ, దాని ఎక్స్టెన్షన్, ఎవరికి అప్లికబుల్ ఏంటి అనేది ఒక 5 సెక్షన్లు ఉంటాయి ఇంట్రడక్షన్. రెండోది చాప్టర్ 2 వచ్చేసి జనరల్ ఎక్స్ప్లెనేషన్. అంటే జనరల్ గా అసలు ఐపీసీ గురించి ఎలా చదువుకోవాలి ఏంటనేది, అర్థాలు, ఇంటర్ప్రిటేషన్, అర్థ వివరణ. అంటే జనరల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 వచ్చేసి జనరల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి 6 నుంచి 52A వరకు. 6 నుంచి అంటే ఒక రోజు ఒక 4 చాప్టర్లు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొన్న మ్యారేజ్ యాక్ట్ చేసిన వాళ్ళకి సెక్షన్ 16 అంటే గుర్తురావు, సెక్షన్ 14 అంటే గుర్తురావు, సెక్షన్ 23 అంటే గుర్తురావు, అట్లా సెక్షన్ 3 అంటే గుర్తురావు, అలా చదువుకో. జనరల్ ఎక్స్ప్లెనేషన్ 6 నుంచి 52A వరకు. 3 పనిష్మెంట్స్ 53 నుంచి 75. 4 వచ్చి జనరల్ ఎక్సెప్టెన్స్ 76 నుంచి 106 వరకు. 4 చాప్టర్లు మనకు తెలిసిపోయింది. ఐపీసీలో 23 చాప్టర్లు ఉంటాయి. ఒక 4 చాప్టర్లు హెడ్డింగ్లు ముందు. చాప్టర్ 1 ఇంట్రడక్షన్ 1 to 5, మొత్తం 23 చాప్టర్స్ ఉంటాయి, 5-11 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్, ఫస్ట్ చాప్టర్ పేరు ఇంట్రడక్షన్. 1 to 5 సెక్షన్స్, 1 to 5 సెక్షన్స్ ఇంట్రడక్షన్. జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఒక పదాన్ని ఎలా చదువుకోవాలి, దాన్ని అర్థం ఏంటంటే జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. 3 వచ్చేసి పనిష్మెంట్. జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ వచ్చి 6 నుంచి 52A వరకు. 6 నుంచి 52A వరకు. 3rd పనిష్మెంట్స్ 53 నుంచి పనిష్మెంట్స్ లో టైప్స్. 4 జనరల్ ఎక్సెప్షన్, ఏది నేరం కాదు అంటే ఒక నేరం కాకుండా పోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక 7 years లోపు చైల్డ్ ఏ అఫెన్స్ చేసినా ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్, కమ్స్ అండర్ జనరల్ ఎక్సెప్షన్. సో జనరల్ ఎక్సెప్షన్ అంటే ఒక నేరం కాకుండా పోతుంది. ఏ క్రైమ్ ఆర్ అన్ అఫెన్స్ బికమ్స్ ఏ నాన్ అఫెన్స్. ఒక నేరం అది, కానీ అది నేరం కాకుండా పోతుంది. ఏ సందర్భాలనే జనరల్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ 4 చాప్టర్ ఇంట్రడక్షన్ 1 to 5, ఇంట్రడక్షన్ సెక్షన్ 1 నుంచి 5 వరకు. జనరల్ ఎక్స్ప్లెనేషన్ 5 అయిపోయిన తర్వాత 6 నుంచి 52A వరకు. 6 నుంచి 52A వరకు. 3 పనిష్మెంట్స్, ఆ 52A అయిపోయిన తర్వాత 53 ఉంటుంది. 53 నుంచి 75. 4th చాప్టర్ జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఒక నేరం కాకుండా పోతుంది. 76 నుంచి 106. ఈ 4 ఈరోజు మీరు తయారు చేసుకోవాలి అంటే వచ్చేయాలి. నేను అందుకే రిపీట్ చేస్తాను క్లాస్. ఇక్కడే వచ్చేయాలి. సినిమా చూస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి రాసుకోవాలి కదా. ఏంటి డిఫరెన్స్? మన కాన్సన్ట్రేషన్.
3 hours సినిమా చూస్తాం, రాసుకుంటామా? ఇంటికి వచ్చి కావాలంటే స్టోరీ మొత్తం చెప్తాం. మన కాన్సన్ట్రేషన్ లో తేడా, లేదా ఆ సినిమా చూపించడంలో తేడా, అలా ఎక్స్ప్లెనేషన్ లో తేడా. అంటే అసలు మన క్లాస్లో అర్థం వాళ్ళ కాన్సెప్ట్ అంతే. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ లాంగ్వేజ్ కోసం, ఆ టెర్మినాలజీ కోసం చదువుకోవాలి సెక్షన్ తప్ప, ఆ సెక్షన్ చదవగానే మనకు కాదు. సెక్షన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 11 అనగానే వాయి ఒక లోపల ఏమో మనకు తెలుసు కదా, దాన్ని ఎలా రాయాలంటే అప్పుడు ఆ సెక్షన్ చదువుకోవాలి. వాయిడ్ మ్యారేజ్ అంటే 3 ఉంటాయి. టెక్స్టువల్ లాంగ్వేజ్ కోసమే సెక్షన్ చదువుకోవాలి తప్ప మామూలుగా దాని కాన్సెప్ట్లు అంతా మీ క్లాస్లో అనుకోవాలి. సో 4 chapters ముందు పేర్లు: ఇంట్రడక్షన్, జనరల్ ఎక్స్ప్లనేషన్, పనిష్మెంట్, జనరల్ ఎక్షన్. 1 to 5, 6 to 52A, 53 to 75, 72. అంటే ఇవి అయిపోయిన తర్వాత బిగిన్ అవుతాయి అసలు ఏది క్రైము ఏంటని. ఇక్కడ అంటే మొత్తం దానికి సంబంధించిన జనరల్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి. ఇదంతా కూడా జనరల్ ఎక్స్ప్లనేషన్. జనరల్ ఎక్స్ప్లనేషన్స్ అంటే అసలు ఎలా ఉంటాయి, దాని ఇంపార్టెన్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది వర్డ్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఐపీసీలో హీ అన్నాం అనుకోండి, అంటే తల పగలగొట్టిన వాడికి 3 years ఇంప్రిజన్మెంట్ అని రాశారు. తల పగలగొట్టిన వాడికి. అప్పుడు పగలగొట్టిన ఆమెనుకోండి, తల పగలగొట్టిన వాడికి అన్నారు కదా, తల పగలగొట్టిన ఆమెకి ఎలా వర్తిస్తుందని అర్థం చేస్తారు. అందుకని ఐపీసీలో హీ అంటే షీ అని కూడా చదువుకోవాలని రాశారు. అదే సపోజ్ మనం సక్సెషన్ యాక్ట్ లోకి వెళ్ళాం, సక్సెషన్ యాక్ట్ లో హీ అంటే షీ అని కూడా ఎలా చదువుకుంటాం? హీకి రూల్ వేరు, షీకి రూల్ వేరు సక్సెసర్. లేదా మ్యారేజ్ యాక్ట్ లో హీకి రూల్ వేరు, షీకి రూల్ వేరు. డొమెస్టిక్ వైలెన్స్ లో హీకి రూల్ వేరు, షీకి రూల్ వేరు. అట్లా సపరేట్ లాస్ ఉంటాయి కదా. ఐపీసీలో ఎక్కడ హీకి షీకి తేడా ఉండదు. తల పగలగొట్టిన వాడు అని రాస్తే తల పగలగొట్టిన ఆమెకి కూడా అని అర్థం. ఇంటర్ప్రిటేషన్ చూడండి ఎంత జాగ్రత్తగా రాశారు. కాన్స్టిట్యూషన్ లో కూడా ఇంటర్ప్రిటేషన్ అంటే అదే కదా. కాన్స్టిట్యూషన్ లో కూడా ఆర్టికల్ 13 లో ఇంటర్ప్రిటేషన్ ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది తప్ప ఎవరు చెప్పడానికి లేదని ఎందుకు చెప్పారు? ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు I saw a man on the road. I saw a man on the road అంటే he అని ఇష్టం. మనకి హీ అవసరం అయితే హీ అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం, షీ అవసరం అయితే షీ అన్నారు. I saw a man and a woman అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ మ్యాన్ హీ అవుతాడు, ఈ ఉమెన్ షీ అవుతాడు. ఈ ఉమెన్ లేదు, ఐ సా ఏ మ్యాన్ ఆన్ ద రోడ్ అన్నా, ఈ అవ్వచ్చు షీ అవ్వచ్చు కదా. అలా కాకుండా డిక్షనరీలో చెప్పిందో మీరు చెప్పిందో కాదు, మేము చెప్పింది ఇంటర్ప్రిటేషన్ అని కాన్స్టిట్యూషన్ లో రాశారండి. కోర్టులు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటాయి? డాగ్ అన్నాం, డాగ్ అంటే అది మేల్ డాగా ఫీమేల్ డాగ్ ఏదైనా అవ్వచ్చు. ఐసా ఏ డాగ్ అన్నారు, ఏ డాగ్ అయినా అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఐసా ఏ డాగ్ అండ్ ఏ బిచ్. ఐసా ఏ డాగ్ అండ్ ఏ బిచ్ అన్నప్పుడు ఏమైంది? బిచ్ అంటే ఫీమేల్ డాగ్ కాబట్టి ఒక ఫీమేల్ డాగ్ ని మేల్ డాగ్ ని చూసాను. ఇక్కడ వరకు ఐసా ఏ డాగ్ అంటే ఈ డాగ్ మేలు ఫీమేల్ అవ్వచ్చు. ఐసా ఏ డాగ్ అంటే బిచ్ అన్నప్పుడు ఈ డాగ్ మేల్ అవుతుంది.
ఇంకా మనకి అర్థం అవ్వాలంటే హార్స్ ఉంటుందండి. ఇది జరిగింది ఇక్కడ కోర్టులో. హార్స్, ఐసా ఏ హార్స్, మేల్ అవ్వచ్చు, ఫీమేల్. ఐసా ఏ హార్స్ అంటే మేల్, మేల్ అంటే ఫీమేల్ హార్స్. ఐసా ఏ హార్స్ అంటే మేల్ అన్నప్పుడు మేల్ హార్స్, ఫీమేల్ హార్స్. ఇది లేకుండా ఐసా ఏ హార్స్ అన్నప్పుడు ఏదైనా అవ్వచ్చు. ఇంటర్ప్రిటేషన్ చూడండి ఎలా జరిగిందంటే, ఎందుకు అట్లా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 13 లో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ వెస్టెడ్ విత్ ద కోర్ట్స్, ఎస్పెషల్లీ సుప్రీం కోర్ట్ అని ఎందుకు చెప్పారంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నాడు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్డు కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ మనం పెట్టుకోకూడదుగా, మనకు తెలుసు కదా. అక్కడెందుకు ఇప్పుడు మన జడ్జెస్ ఉన్నారు, జడ్జెసే కారుకి జడ్జెస్ రాసుకోకూడదు, అయినా రాసుకోకూడదు, మనం చెప్పాం కదా. లేకపోతే ఏం చేస్తారు, ఫ్రంట్ లో బోర్డు పెట్టుకుంటారు జడ్జి రాసుకోవద్దంటే వీళ్ళు ఏం చేస్తారు, సరే రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, రాసుకున్న వాళ్ళు కూడా ఫ్రంట్ లో ఒక నేమ్ ప్లేట్ పెట్టేసుకుంటున్నారు జడ్జి. అంటే కారు మీద రాసుకోవద్దు అన్నారు, లోపల పెట్టుకోవద్దు అనలేదుగా, లాజిక్ అది. రైట్. ఇప్పుడు ఇక్కడ అట్లాగే ఏమైందంటే, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ప్రెసిడెన్సీ టౌన్స్ అని మీరు లాలో చదువుతూ ఉంటారు. ప్రెసిడెన్సీ టౌన్స్ మెడ్రాస్, కలకత్తా, బాంబే, చాలా చోట మీకు యాక్టివ్లో వస్తుంది. ప్రెసిడెన్సీ టౌన్స్, ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఇండియాలో 3 ప్రెసిడెన్సీ టౌన్స్ ఉంది. ఏంటి ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే, వేర్ ద గవర్నర్స్ లివ్. ఆ బాంబే, కలకత్తా, మెడ్రాస్ లో బ్రిటిష్ గవర్నర్లు ఉండేవారు. బాంబే, మెడ్రాస్, కలకత్తాలో బ్రిటిష్ గవర్నర్లు ఉండేవారు. అని ఊరికే ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మనకి ఎక్స్ట్రా వస్తుంది. సెక్షన్ బిగిన్ అయితే ఓన్లీ డైరెక్ట్ గా ఐపీసీలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే గవర్నర్లు నివసించిన టౌన్స్ ప్రెసిడెన్సీ టౌన్స్ అనేవారు. చదువుతారు మీరు చాలా చోట్ల వచ్చుంటారు ప్రెసిడెన్సీ టౌన్స్, ప్రెసిడెన్సీ టౌన్స్ అని. మనకేమో ప్రెసిడెన్సీ టౌన్ అనుకుని చదువుకొని వెళ్ళిపోతాం. ఏంటి ప్రెసిడెన్సీ టౌన్ అని మనం ఆలోచించాం కదా, అది తేడా నేర్చుకున్నాడు. సో ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే వేర్ బ్రిటిష్ గవర్నర్స్ లివ్డ్. రైట్. ఇప్పుడు బ్రిటిష్ గవర్నర్ వస్తున్నాడు అనుకోండి, బ్రిటిష్ గవర్నర్ వస్తుంటే అందరు తొలగాలి కాబట్టి ఆ బ్రిటిష్ గవర్నర్ వచ్చే కార్కి, ఆ బండికి 14 హార్సెస్ కట్టేవారు. అంటే 14 హార్సులు కట్టినటువంటి కార్ట్ వస్తుంది అంటే గవర్నర్ గారు వస్తున్నాడు, అందరు తప్పుకోవాలని అర్థం. సో కాబట్టి అక్కడ ఏం రాశారంటే లాలో 14 హార్సులు ఎవరు కట్టుకొని తిరగకూడదు అని రాశారు. అంతే కదా, మరి వేరే వాడు కూడా కట్టుకుంటే గవర్నర్ గొప్పే ఉంటాడు. సో 14 హార్సెస్ ఎవరు కట్టుకోకూడదు, కట్టుకుంటే పనిషబుల్ అని రాశారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు యాక్ట్. 14 హార్సులు కట్టుకోవద్దని చెప్పారు. అదే మనం ఏం చెప్తాం, ఏదైనా ఒక పని చెయ్యొద్దంటే మనుషులు చేస్తారని అర్థం. కట్నం తీసుకోవద్దు, తీసుకుంటారు. ముగ్గురు ఎక్కొద్దు, ఎక్కుతారు. డ్రైవింగ్ లేకుండా నడపొద్దు, నడుపుతారు. లైసెన్స్ లేకుండా నడపొద్దు, నడుపుతారు. అది తల పగలగొట్టొద్దు, పగలగొడతారు. కిడ్నాప్ చేయొద్దు, చేస్తారు. మర్డర్ చేయొద్దు, చేస్తారు. ఏదైనా లాలో చెయ్యకూడదని రాశారంటే మనుషులు అవి చేస్తారని అర్థం. చేస్తేనే చూసి అలా చేయొద్దని రాశారు. సో ఇక్కడ 14 హార్సెస్ కట్టుకోవద్దని రాశాడు. సరే, ఒక ఆయన 14 హార్సులు కట్టుకొని తిరిగాడు, 14 హార్సులు కట్టుకొని తిరిగాడు మెడ్రాస్. కట్టుకోకూడదు కదా, ఇతను కోర్టులో పెట్టాడు. మనం ఏం చెప్పుకున్నాం, హార్స్ అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ అవ్వచ్చు.
ఫీమేల్ ని మేర్ అంటారండి, ఫీమేల్ ని హార్స్ ని మేర్ అంటారు. ఓకే, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 వరకు ఈ కోస్తా రాయలసీమ మెడ్రాస్ రాష్ట్రంలో ఉండేవి. 1953 వరకు కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు 1953 వరకు మెడ్రాస్ స్టేట్ లో ఉన్నాయి. దాని పేరే మెడ్రాస్ స్టేట్. ఎప్పుడో 1969లో తమిళనాడుని మార్చుకున్నారు. మెడ్రాస్ స్టేట్ లో ఉండేవాళ్ళు. 1953లో మెడ్రాస్ నుంచి సపరేట్ అయింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు మనకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు. ఆ టంగుటూరి ప్రకాశం పంతులు దానికి ముందు మెడ్రాస్ హైకోర్టులో లాయర్ గా ఉండేవాడు. ఓకే రైట్. ఇప్పుడు ఇతన్ని కోర్టులో పట్టుకెళ్ళి 14 ఆర్సులు కట్టుకున్నాడు కదా, అది కేసు. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు ఏం ఆర్గ్యూ చేశాడంటే, ఏమండి మీరు 14 హార్సులు కట్టుకోవద్దన్నారు, మా వాడు 13 హార్సులు కట్టుకున్నాడు, ఒక మేల్ కట్టుకున్నాడు అని ఆర్గ్యూ చేశాడు. మీరు ఏమన్నారు? 14 హార్సులు కట్టుకోవద్దన్నాడు. ఒక మా వాడు 13 హార్సులు కట్టుకున్నాడు, ఒక మేల్ కట్టుకున్నాడండి. కేసు గెలిచింది. ఇప్పుడైతే కోర్టు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పిన అర్థం కాదయ్యా, హార్స్ అంటే మేలు కూడా అని అర్థంతో మేము రాసామని కోర్టుకి పవర్ ఉంది. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కోడ్ వెస్టెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు లాలో ఒక అర్థ వివరణ కోర్టులకు ఉంటుంది. నువ్వు చెప్పిందో డిక్షనరీ చెప్పిందో కాదు, ఇది అర్థం అవ్వాలి. ఆర్టికల్ 13 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కోడ్ చెప్పారు. అర్థ వివరణాధికారం సుప్రీం కోర్టుకు ఉందని రాశారు. ఆర్టికల్ 13 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కోడ్. అప్పుడు అలా లేదు, నేను డిక్షనరీ చూపిస్తే ఒప్పుకోవాలి కోర్టు. ఇప్పుడు అలా లేదు. ఎవరు చెప్పినా, ఏ డిక్షనరీలో చూపించినా కోర్టు అంటే, ఇప్పుడు ఏంటి కోర్టు ఏం చెప్తుంది? 14 హార్సులు అంటే హార్స్ అయినా మేరైనా అనే ఉద్దేశంతో మేము రాసేమని చెప్తారన్నమాట. అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది వర్డ్. అలాంటి జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ చాప్టర్ 2లో ఉన్నాయి. 6 నుంచి 52A వరకు. 3 పనిష్మెంట్స్, 4 జనరల్ ఎక్సెప్టెన్స్. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్. ఓకే, ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పుకున్నాం అంటే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ లో సెక్షన్ 1 మామూలే, ఎక్స్టెండ్ టు ఫోర్స్. ఎక్స్టెండ్ అంటే హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది లేదని చెప్పాము. డేటు 31/10/2019. ఓకే, సెక్షన్ 1 అంతే, ఇంకేం లేదంటే మనం జమ్మూ కాశ్మీర్ అంతా చేసాం కాబట్టి సెక్షన్ 1 అంతే. సెక్షన్ 1 అంటే ఎక్స్టెండ్ హోల్ ఆఫ్ ఇండియా. ఫోర్స్ 1 January 1862. 1 January 1862. Section 2. Offences committed within India. మళ్ళీ చదువుతాను నేను ఆ సెక్షన్ లో. సెక్షన్ 2 ఏంటంటే అఫెన్సెస్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ జాగ్రఫికల్ ఏరియాలో, ఎవరు అఫెన్స్ చేసినా దే ఆర్ పనిషబుల్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. అది చెప్పింది. అంటే ఇండియన్ జాగ్రఫికల్ ఏరియాలో ఒక అమెరికన్ చేసిన, కెనడియన్ చేసిన, రష్యన్ చేసిన, ఇండియన్ చేసిన
ఎవరు చేసిన ఐపీసీ కింద పనిషబుల్ అండి. అది ఫస్ట్ పాయింట్. మన భారతదేశ భూభాగంలో, భారతదేశ భూభాగం ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇండియా? ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ నేమ్. భారత, ఈ దేశం పేరు, ఈ దేశం సరిహద్దులు ఎక్కడ ఉంటాయంటే ఆర్టికల్ 1 లో. సో ఆర్టికల్ 1 సేస్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్స్ టెరిటరీ. టెరిటరీ అంటే సరిహద్దులు. భారతదేశం పేరు ఏంటి? ఇండియా, లేకుంటే భారత్. సో ఈ దేశం పేరు ఎక్కడ ఉంది? ఇండియా అని ఎక్కడ రాశారు? భారత్ అని ఎక్కడ రాశారు? ఆర్టికల్ 1. దీని సరిహద్దులు ఎక్కడ ఉంటాయి? ఆర్టికల్ 1. ఇండియాకి చైనాకి సరిహద్దు ఎక్కడ? ఇండియాకి పాకిస్తాన్కి సరిహద్దు ఎక్కడ? బంగ్లాదేశ్ ఇండియాకి సరిహద్దు ఎక్కడ? ఆర్టికల్ 1 లో ఉంటాయి. ఆర్టికల్ 1. ఈ దేశం పేరు ఎక్కడ ఉంది? ఆర్టికల్ 1 లో. సపోజ్ మనం సీ బిగినైంది, సముద్రం బిగినైంది. ఎక్కడి వరకు ఇండియా? సముద్రంలో 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియా. 12 నాటికల్ మైల్స్. సముద్రాల్లో డిస్టెన్స్ నాటికల్ మైల్స్ లో కొలుస్తాం. నాటికల్ మైల్స్. ఈ 12 నాటికల్ మైల్స్ అంటే ఈక్వల్ టు 20 కిలోమీటర్స్. అంటే సీ బిగిన్ అయిన తర్వాత సుమారుగా 20 కిలోమీటర్స్ మన ఇండియా సముద్రం. అదే ఎప్పుడన్నా బంగ్లాదేశ్ వాళ్ళు, లేకపోతే ఇంకో శ్రీలంక వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వాటర్ లోకి వచ్చారని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఆ 20 కిలోమీటర్ల దగ్గర వాటర్ బిగినైన, సముద్రం బిగినైనాక 20 కిలోమీటర్ దగ్గర మన ఇండియన్ నేవల్ షిప్లు పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. ఇండియన్ నేవల్ షిప్లు తిరుగుతూ ఉంటాయి 20 కిలోమీటర్ల దగ్గర. ఎవరైనా లోపలికి వస్తే పట్టుకుంటారు. ఓకే అండి. ఆర్టికల్ 1. ఇంకా ఆర్టికల్ 1 లో భారతదేశాన్ని ఏం రాశారు? నేమ్ రాశారు, టెరిటరీ రాశారు. భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్. అక్కడ కాన్స్టిట్యూషన్ కావాల్సింది ఏ పీపుల్ రాసేవాళ్ళు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఆర్టికల్ 1 లో ఏముంది? నేమ్ ఆఫ్ ది కంట్రీ ఇండియా ఆర్ భారత్ అండ్ ఇట్స్ టెరిటరీ, దాని సరిహద్దులు. ఏమని రాశారు భారతదేశాన్ని? యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏంటి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే? ద స్టేట్స్ కెనాట్ సికీడ్. భారతదేశంలోని రాష్ట్రాలు విడిపోవడానికి లేదు. అది యూనియన్ అంటే. ఇప్పుడు యుఎస్ఏ ఉన్నానండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 50 స్టేట్స్ ఉంటాయి. ఎప్పుడైనా విడిపోవచ్చు. అక్కడ యుఎస్ఏలో పట్టు యునైటెడ్, ఎప్పుడైనా విడిపోవచ్చు 50 రాష్ట్రాలు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ 7 కంట్రీస్ ఉంటాయి. ఎప్పుడైనా విడిపోవచ్చు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, 4 కంట్రీస్ ఉంటాయి. ఎప్పుడైనా విడిపోవచ్చు. సో యూకేలో ఫస్ట్ యునైటెడ్. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, 4 కంట్రీస్ ఎప్పుడైనా విడిపోవచ్చు. వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఆ 4 బ్రిటిషర్స్. రైట్. యుఎస్ఏ యునైటెడ్, యుఏఈ యునైటెడ్, ఇండియా యూనియన్. ఇంకా మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ఎస్ఆర్ ఉంటుంది, యునైటెడ్
స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్, రష్యా. 15 కంట్రీస్ 1922లో ఫామ్ అయింది. 15 కంట్రీస్ యుఎస్ఎస్ఆర్ అని ఫామ్ అయింది. 1991లో డిజాల్వ్ అయిపోయి విడిపోయారు. ఆ విడిపోయిన వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఆ ఉక్రెయిన్, రష్యా. ఆ రష్యా, ఉక్రెయిన్ 15 కంట్రీస్ లో ఉన్నాయి. అది యునైటెడ్. యునైటెడ్ కి యూనియన్ కి తేడా. అంటే భారతదేశంలో కొత్త దేశాలు వచ్చి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన దేశాలు విడిపోవడానికి లేదు. అది యూనియన్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1964 వరకు పాండిచ్చేరి వేరే దేశంగా ఉంది, గోవా వేరే దేశంగా ఉంది. ఫారిన్ మనకి గోవా ఫారిన్. అందుకే ఐపీసీలో ఏం రాస్తుంటారు, గోవాలో ఎవరైనా చంపితే ఫారినర్ని చంపాడని రాస్తారు. గోవా ఫారిన్, పాండిచ్చేరి ఫారిన్, సిక్కిం ఫారిన్, అరుణాచల్ ప్రదేశ్ ఫారిన్. అట్లా చాలా కంట్రీస్, చాలా స్టేట్స్ వేరే. 14 రాష్ట్రాలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చి జాయిన్ అయినాయి. వేరు వేరు దేశాలు అవన్నీ జాయిన్ అయినాయి, యూనియన్ అయినాయి. విడిపోవడానికి లేదు. సో కొత్త దేశాలు జాయిన్ అవ్వచ్చు, కానీ మన దేశంలోకి వచ్చిన తర్వాత విడిపోవడానికి లేదు అంటారు ఆర్టికల్. సో ఆర్టికల్ 1 ఏంటంటే ఇండియా, భారత్ అండ్ ఇట్స్ టెరిటరీ, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆ 3 గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్. సో 1 ఎక్స్టెంట్ అదంతా అయిపోయింది అనుకున్నాం కదా. 1 సెక్షన్ 1 ఎక్స్టెంట్. 4 2 ఏంటంటే అఫెన్సెస్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా. జాగ్రఫికల్ ఏరియా గురించి కదా వచ్చింది, రైట్. అఫెన్స్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా ఆర్టికల్ 1లో చెప్పిన జాగ్రఫికల్ ఏరియాలో నాట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్, ఎనీ పర్సన్, anyone committed an offense shall be punished under IPC. సెక్షన్ 2 ఏంటంటే చాలా క్లియర్ గా భారతదేశ భూభాగంలో ఎవరు నేరం చేసినా అది ఐపీసీ కింద క్రైమ్ అయితే వాళ్ళు ఐపీసీ కింద పనిషబుల్. అంటే ఏంటి, ఒక ఇండియన్ సిటిజన్ అనే కాదు, మన ఇండియన్ జాగ్రఫికల్ ఏరియాలో భారతదేశ భూభాగంలో ఒక కెనడియన్, అమెరికన్, బ్రిటిషర్ ఎవరు నేరం చేసినా ఐపీసీ కింద పనిషబుల్. అది సెక్షన్ 2. సెక్షన్ 3 అఫెన్సెస్ కమిటెడ్ బియాండ్ ఇండియా. సెక్షన్ 3 ఏం చెప్పారు, ఇండియన్ సిటిజన్స్ ఇండియా బయట నేరం చేసిన ఐపీసీ కింద పనిషబుల్. అందుకే ఇప్పుడు 494 కింద బైగమి అఫెన్స్. ఇండియాలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు ఒక అబ్బాయి, అమెరికా వెళ్ళి ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. ఆ చట్టాల ప్రకారం అక్కడ చేసుకోవచ్చు, కానీ ఇండియన్ సిటిజన్ కదా, ఐపీసీ అప్లికబుల్ కదా. బియాండ్ ఇండియా నేరం చేసిన ఐపీసీ కింద పనిషబుల్. అందుకే ఇక్కడ ఉన్న అమ్మాయిలు అమెరికా వెళ్ళి ఇంకో అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇక్కడ కేసు పెడితే అతను లాక్కొస్తాడు. అంటే నువ్వు ఇండియన్ సిటిజన్ అయినప్పుడు ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా ఐపీసీ కింద పనిషబుల్. ఇండియన్ లాస్ ఫాలో అవ్వాలి. 2 ఏంటి,
ఇండియన్ భూభాగంలో ఏ దేశం వాడున్నా ఐపీసీ కింద పనిషబుల్. మూడేంటి, ఇండియన్ సిటిజన్ ఏ దేశంలో అఫెన్స్ చేసినా ఐపీసీ కింద పనిషబుల్. మూడు అర్థం అవ్వాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇండియన్ అఫెన్స్ కమిటెడ్ బియాండ్ ఇండియా బై ఇండియన్ సిటిజన్స్ పనిషబుల్ అండర్ ఐపీసీ. టూ ఏంటి, ఎనీ పర్సన్ కమిటెడ్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా పనిషబుల్ ఐపీసీ. రెండులోనేమో ఏ దేశం వాడు మన దేశంలో నేరం చేసినా పనిషబుల్. మూడు, మన దేశం వాడు ఏ దేశంలో నేరం చేసినా ఐపీసీ కింద పనిషబుల్. 4, offenses committed within extraterritorial offenses. Extraterritorial offenses మన ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్ ఉందండి. ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్. ఈ ఏరోప్లేన్ ఆకాశంలో ఉంది. ఎక్కడో రెడ్ సీ దగ్గర ఉంది ఆకాశం. ఏమనుకున్నాం, అది ఇండియాలో లేదు, బియాండ్ ఇండియాలో లేదు, ఎక్కడో ఆకాశంలో ఉంది. ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్, ఎయిర్ ఇండియా. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఉంటాయి, ఇండియాలో తిరుగుతాయి ఇండియన్ రైల్వేస్. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ విత్ ఇన్ ఇండియా తిరుగుతాయి ఇండియన్ ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా కదా. ఆ ఏరోప్లేన్ ఎక్కడో సముద్రం పైన ఎక్కడో ఉంది, ఏ దేశంలో లేదు. ఆ ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్ లో ఒక అమెరికన్, ఒక బ్రిటిష్ ఆయన్ని చంపాడు. వాళ్ళిద్దరు మనకు సంబంధం లేదు. ఒక అమెరికన్, ఒక బ్రిటిష్ ఆయన్ని ఎక్కడ చంపాడు, ఎక్కడో ఆకాశంలో ఇండియన్ రిజిస్టర్డ్ షిప్ లో చంపాడు. పనిషబుల్ అంటారు ఐపీసీ. అంటే మన ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్, ఇండియన్ రిజిస్టర్డ్ షిప్, మన ఇండియన్ షిప్ ఉంది, కెనడా వెళ్ళింది. కెనడాలో ఇండియన్ షిప్ లో ఒక కెనడియన్, ఒక జర్మనీ ఆయన్ని చంపారు. ఆ కెనడియన్ ఐపీసీ కింద పనిషబుల్. అంటే మన ఇండియన్ రిజిస్టర్డ్ షిప్లు, ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్స్ ఎక్కడున్నా దానిలో ఎవరు అఫెన్స్ చేసినా ఎనీబడి సెక్షన్ 2 లాగా ఐపీసీ కింద పనిషబుల్. 5, ఐపీసీ నాట్ టు అప్లై. ఈ ఐపీసీ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళకి నాట్ అప్లికబుల్. అక్కడ సోల్జర్స్, వాళ్ళ మెన్ తిరుగుబాటు చేస్తూ ఉంటారు, రివోల్ట్ చేస్తారు, లేకపోతే పారిపోతారు, డిజర్షన్, మిలిటరీలోంచి పారిపోతారు, లేదా అక్కడ లోపల ఏమో అఫెన్సెస్ చేస్తారు. వాటన్నిటికీ ఐపీసీ నాట్ అప్లికబుల్. అందుకే ఈ డిఫెన్స్ ఫోర్సెస్ జడ్జెస్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్, వాళ్ళు వేసే పనిష్మెంట్లకి సుప్రీం కోర్టులో కూడా అప్లై లేదు, ఎందుకంటే ఐపీసీ నాట్ అప్లికబుల్. ఇప్పుడు ఒక నేవల్ షిప్ ఉందండి, నేవల్ షిప్ లో వాళ్ళ ఎంప్లాయీ ఒక థెఫ్ట్ చేశాడు. అతనికి ఆ నేవల్ హెడ్లు ఉంటారు, వాళ్ళే జడ్జెస్, ఒక 2 years ఇంప్రిజన్మెంట్ చేశాడు. నేను ఇంకా జైలుకి వెళ్ళిపోవడమే, దానికి సుప్రీం కోర్టులో కూడా అప్పీల్ లేదు. సో ఐపీసీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు వచ్చి బయట ఉండి ఇండియా మన ఊర్లో ఉండి మళ్ళీ నేరాలు చేస్తే అది వేరు, ఐపీసీ వస్తుంది. అక్కడ ఏమన్నా చేస్తే
నాట్ అప్లికబుల్. సో డిఫెన్స్ ఫోర్సెస్, సోల్జర్స్, sailors, airmen, అంటే 4 చాప్టర్లు గుర్తుపెట్టుకోవాలి. 1 నుంచి 5 వరకు ఇంట్రడక్షన్, 6 నుంచి 52A వరకు జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, 3rd చాప్టర్ వచ్చి 53 నుంచి 75 వరకు పనిష్మెంట్స్, 4th చాప్టర్ 76 నుంచి 106 వరకు జనరల్ ఎక్సెప్షన్స్. 4 చాప్టర్ వైజ్ హెడ్డింగ్లు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ చాప్టర్ చూసాం ఇంట్రడక్షన్, 5 సెక్షన్లే ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ఎక్స్టెండ్ టు ఫోర్స్, సెకండ్ సెక్షన్ అఫెన్స్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా, థర్డ్ సెక్షన్ అఫెన్స్ కమిటెడ్ బియాండ్ ఇండియా, fourth section offences committed within extra-territorial, 5 not to apply. First one ఏం చెప్పాం, extension whole India, 4th 1st January 1862. within India అంటే ఈ ఇండియన్ భూభాగంలో ఎవరు చేసినా, ఎవరంటే ఇండియాలో కాని వాళ్ళు చేసిన వాళ్ళు ఐపీసీ కింద పనిషబుల్. 3 ఏంటి, మన ఇండియన్ సిటిజన్ భారతదేశం బయట చేసిన ఐపీసీ కింద పనిషబుల్. 4 ఏంటి, ఇండియన్ రిజిస్టర్డ్ షిప్పుల్లో, ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్స్ లో ఎక్కడ ఉన్నప్పుడు ఎవరు చేసిన ఐపీసీ కింద పనిషబుల్ చెప్పాం. ఇండియన్ రిజిస్టర్డ్ షిప్ కెనడాలో ఆగింది, దాంట్లో ఒక కెనడియన్ ఒక జర్మనీ ఆయన్ని చంపాడు, ఆ కెనడియన్ ఐపీసీ కింద పనిషబుల్. 4. 5 నాట్ టు అప్లై. డిఫెన్స్ ఫోర్సెస్ కి నాట్ టు. మళ్ళీ సెక్షన్ వైజ్ చదువుతాం, రేపు చదువుతాం సెక్షన్ వైజ్. రేపు ఏం చేస్తారంటే ఐపీసీ దగ్గర పెట్టుకోవచ్చు. అప్పుడు ఈరోజు 5 సెక్షన్ అన్ని రేపు చదివి అప్పుడు కంటిన్యూ. తర్వాత చాప్టర్ 2 ఏం చెప్పాలంటే ది జనరల్ ఎక్స్ప్లనేషన్స్. చాప్టర్ 2 జనరల్ ఎక్స్ప్లనేషన్స్. జనరల్ ఎక్స్ప్లనేషన్స్ 5 వరకు అయిపోయింది. ఇది 6 నుంచి 52A వరకు అని చెప్తాం. 6 నుంచి 52A వరకు. సెక్షన్ 6 ఏంటంటే డెఫినిషన్ ఆఫ్ ద కోడ్. కోడ్ అంటే ఐపీసీ. డెఫినిషన్ ఆఫ్ ద కోడ్ టు బి అండర్స్టూడ్ అంటే ఈ కోడ్ ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. 6 ఏంటంటే మనం 4th చాప్టర్ ఆల్రెడీ 2 అయిపోయింది. 3rd వన్ పనిష్మెంట్స్ 53 నుంచి 75 వరకు. 4th చాప్టర్ పేరు జనరల్ ఎక్సెప్షన్స్. ఫోర్త్ చాప్టర్ పేరు జనరల్ ఎక్సెప్షన్. జనరల్ ఎక్సెప్షన్ ఈ జనరల్ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, 7 years లోపు చైల్డ్ ఏది చేసినా నేరం కాదు. జనరల్ ఎక్సెప్షన్స్
76 నుంచి 106 వరకు ఉంటాయి. దాంట్లో ఒక్కటి చెప్పారండి, 7 years లోపు చైల్డ్ ఏది చేసినా నేరం కాదు. రైట్. ఇంకోటి మన ప్రాపర్టీని రక్షించుకోవడం కోసం ప్రైవేట్ డిఫెన్స్ ఏది చేసినా నేరం కాదు. మన మెడలో ఒకటి చైన్ లాక్కొని వెళ్తున్నాడు, మన దగ్గర కత్తి ఉంది, ఎప్పుడు చేసినా నేరం కాదు. ఒకడు మనల్ని కత్తితో పొడవబోతున్నాడు, నా దగ్గర గన్ ఉంది, కాల్ చేశాడు, నేరం కాదు, ప్రైవేట్ డిఫెన్స్. అంటే మన ప్రాణ రక్షణ కోసం, అఫెన్సెస్ అగెనిస్ట్ బాడీ, మన ప్రాణ రక్షణ కోసం ఏది చేసినా నేరం కాదు జనరల్ ఎక్సెప్టెన్స్ లో. మన ప్రాపర్టీ రక్షణ కోసం ఏది చేసినా నేరం కాదు. 7 years లోపు వాళ్ళు ఏది చేసినా నేరం కాదు. లేకపోతే ఒక జడ్జి దాని డ్యూటీలో భాగంగా ఏది చేసినా నేరం కాదు. ఒక 4 చెప్పారు జనరల్ ఎక్సెప్టెన్స్ లో ఏముంటాయని. ఏం చెప్పారు? 7 years లోపు చైల్డ్ ఏది చేసినా నేరం కాదు. జడ్జి ఆయన డ్యూటీ పర్ఫామ్ చేసేటప్పుడు ఏది చేసినా నేరం కాదు. మన బాడీని రక్షించుకోవడం కోసం ప్రైవేట్ డిఫెన్స్ ఏది చేసినా నేరం కాదు. మన ప్రాపర్టీని రక్షించుకోవడం కోసం ఏది చేసినా నేరం కాదు. ఇలాంటి 76 నుంచి 106 వరకు ఒక 31 ఉంది. ఒక రైట్. ఒక 4 ఎగ్జాంపుల్. సెక్షన్ 6 లో ఏం చెప్పారంటే, ఏవేవి జనరల్ ఎక్సెప్ట్ తో చెప్పాం కదా, ఇవి ప్రతి సెక్షన్ కింద, ప్రతి డెఫినేషన్ కింద, ప్రతి పనిష్మెంట్ కింద ఈ జనరల్ ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నట్టే చదువుకోండి అని చెప్పారు. అంటే ఏంటి? సపోజ్ IPC 302 కింద మర్డర్ చేసిన వానికి డెత్ పనిష్మెంట్, లేకపోతే లైఫ్ పనిష్మెంట్ అన్నారు అనుకోండి. రాశారు కదా పనిష్మెంట్ ఏంటో. దాని కింద ఈ జనరల్ ఎక్సెప్షన్స్ అన్ని ఉన్నట్టే లెక్క. అంటే అతను ఆ మర్డర్ చేసిన వాడు 7 years లోపు అయితే ఇతనికి శిక్ష పడదు. అతనికి ఎవడన్నా ఫుల్గా తాగించి బలవంతంగా చేపిస్తే శిక్ష పడదు. అతను ప్రాణ రక్షణ కోసం చేస్తుంటే శిక్ష పడదు. అతని ఆస్తి రక్షణ కోసం చేస్తుంటే శిక్ష పడదు అని ఆ జనరల్ ఎక్స్పెక్టెన్స్ ప్రతి సెక్షన్ కింద ఉంది. ప్రతి సెక్షన్ కింద. ఇప్పుడు సెక్షన్ 380లో ఏముంటుంది? థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్. ఓ ఇంట్లో దొంగతనం చేస్తే పనిష్మెంట్ ఏదో 7 years పనిష్మెంట్. డ్వెల్లింగ్ హౌస్ లో అంటే ఇంట్లో దొంగతనం చేస్తే, ఆ దొంగతనం చేసిన వాడు 7 years లోపు అయితే అతనికి పనిష్మెంట్ లేదు. లేకపోతే ఎవరన్నా అతనితో బలవంతంగా తాగించి ఆ పని చేయించుంటే పనిష్మెంట్ లేదు. లేకపోతే ఎవడన్నా కత్తి పెట్టి ఎలా నువ్వు ఆ ఇంట్లో ఆ వస్తువు బయటకు తెస్తారా, నువ్వు చంపేయమంటావా అంటే అతనికి పనిష్మెంట్ లేదు. అతను ప్రాణ భయంతో చేశాడు కదా. ఇట్లా ప్రతి సెక్షన్ కింద, ప్రతి డెఫినేషన్ కింద ఈ జనరల్ ఎక్సెప్షన్స్ లో చెప్పిన 31 పాయింట్లు, 31 సెక్షన్స్ ఉన్నట్టే లెక్క. అంటే అటెంప్ట్ మర్డర్ చేసిన వాటికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే వీళ్ళకి తప్ప అని చదువుకో. అది సెక్షన్ 6 లో చెప్పాడు. ప్రతి అంశాన్ని జనరల్ ఎక్సెప్షన్స్ తో ఏవైతే చెప్పామో అవన్నీ ప్రతి డెఫినేషన్ కింద, ప్రతి సెక్షన్ కింద, ప్రతి పనిష్మెంట్ కింద ఉన్నట్టే భావించుకొని మీరు ఈ IPC నేర్చుకోవాలని చెప్పారండి. అది సెక్షన్ 6.
7 సెన్స్ అంటే ఒక్క చోట ఐపీసీలో ఒక అర్థం చెప్తే టోటల్ ఐపీసీలో అదే అర్థాన్ని తీసుకోవాలని చెప్పారు. అంటే ఎగ్జాంపుల్, హీ అంటే షీ అని కూడా చదువుకోండి అన్నారు అనుకోండి. హీ అంటే షీ అని కూడా చదువుకోండి అని ఒక చోట రాశారు అనుకోండి. ఇంకా ఐపీసీలో ఎక్కడ హీ అని వచ్చినా షీ అని కూడా చదువుకోవాలి. సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఐపీసీ మొత్తంలో ఒక చోట ఒక పదానికి ఒక అర్థం చెప్తే, ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్తే, ఆ పదం ఎక్కడొచ్చినా అదే అర్థాన్ని తీసుకోవాలని చెప్పారు. 7 సెన్స్ అంటే ఏమైంది, హీ అనే చోట సపోజ్ షీ అని కూడా చదువుకోండి అని ఒక చోట రాశాడు అనుకోండి, ఎక్కడైనా ఇంకా అదే చదువుకోండి అని చెప్పారు. అంటే ఒక చోట ఒక పదానికి అర్థం చెబితే టోటల్ ఐపీసీలో అదే అర్థం తీసుకోవాలని చెప్పారు. 8 జెండర్. ఈ జెండర్ లోనే చెప్పారు, ఎక్కడైనా హీ అని రాస్తే షీ అని కూడా చదువుకోండి, అదే చెప్పారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే 35 years నిండిన వాడై ఉండాలి అని రాస్తారు తెలుగు. వాడై ఉండాలంటే అబ్బాయి అంటే అమ్మాయి పోటీ చేయట్లేదంటలేదు కదా, వాడై ఉండాలంటే ఆమె కూడా అర్థం. సో ఎక్కడైనా ఐపీసీలో హీ అని రాస్తే ఈ నేరం చేసిన అతనికి 2 ఏళ్ళు శిక్ష అని రాస్తే ఈ నేరం చేసిన ఆమెకు కూడా చదువుకోవాలని చెప్పి అది 8 లో చెప్పి 8 జెండర్. 8 7 సెన్స్. 9 నంబర్. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు అండి. నంబర్ అంటే చంపిన వాడికి డెత్ పనిష్మెంట్ అని రాసింది. 7 కలిసి చెప్పారు. ఏమంటే మీరు చంపిన వాడికి అన్నారు కదా, ఇక్కడ చంపిన వాళ్ళు ఉన్నారు కదా, ఎలా అప్లికబుల్ అని అనుకోండి. అంటే సింగులర్ ని ప్లోరల్ గా చదువుకోండి, ప్లోరల్ వస్తే సింగులర్ గా చదువుకోండి. చంపిన వాళ్ళకి మరణ శిక్ష అని రాశారు, చంపిన వాడు ఉన్నాడు, చంపిన వాడికి కూడా అప్లికబుల్. సో సింగులర్ వస్తే ప్లోరల్ కూడా తీసుకోండి, ప్లోరల్ వస్తేనేమో సింగులర్ కూడా తీసుకోండి. నంబర్ 10 మ్యాన్ ఉమెన్. మ్యాన్ ఉమెన్. మ్యాన్ అంటే మేల్ ఆఫ్ ఎనీ ఏజ్, 2 years బాయ్ ఉన్నాడు. మ్యాన్ ఓన్లీ జెండర్ చెప్పాడు. మ్యాన్ అంటే మ్యాన్ ఆఫ్ ఎనీ ఏజ్, 2 years వాడు మ్యానే, 5 years వాడు మ్యానే, 100 years వాడు మ్యాన్. మ్యాన్ అంటే ఓన్లీ జెండర్. ఇక్కడ మేల్ ఆఫ్ ఎనీ ఏజ్, 1 year అబ్బాయిని కూడా ఇక్కడ మ్యాన్ అని రాస్తాం ఐపీసీలో. ఫీమేల్ ఉమెన్ అంటే ఫీమేల్ ఆఫ్ ఎనీ ఏజ్, 2 years అమ్మాయి ఉంది, 3 years అమ్మాయి ఉంది, ఉమెన్ ఫీమేల్. అంటే మ్యాన్ ఉమెన్ అంటే ఏం చెప్పారంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఓన్లీ జెండర్ తీసుకోండి. మ్యాన్ అన్నాడు కదా, ఈ అబ్బాయికి 3 years కదా అంటే అంటలేదు. సో మ్యాన్ అంటే ఇక్కడ ఓన్లీ జెండర్, ఫీమేల్ అంటే జెండర్,
సో ఉమెన్ అంటే ఫీమేల్ ఆఫ్ ఎనీ ఏజ్, మ్యాన్ అంటే మ్యాన్ ఆఫ్ ఎనీ ఏజ్. ఓకే అండి, ఒక 10 days రేపు చదివి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటే అట్లాగే థర్డ్ చాప్టర్ లో కూడా 4 సెక్షన్స్ చేస్తాం. అంటే మనకు కొంచెం ఎలా అర్థమైంది కదా, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఈ 10 సెక్షన్స్ చదివాక మనం కంటిన్యూ చేయాలి. రేపు చెప్పాను కదా, రేపు ఏం చేస్తామంటే ఐపీసీ టెక్స్ట్ బేర్ యాక్ట్ మీ దగ్గర ఉంచుకోండి. బేర్ యాక్ట్ అంటే షార్టెన్ ఫార్మ్ ఆఫ్ ది యాక్ట్ కాదు, ద ఒరిజినల్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఎగ్జామ్స్ ఏం చదవాలి? బేర్ యాక్ట్ చదవాలి. బేర్ యాక్ట్ అంటే ఒరిజినల్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. మిగతా వాటిలేంటి, ఎవరో దాని కింద ఎక్స్ప్లెనేషన్ రాస్తారు, ఎక్స్ప్లెనేషన్ కేసులో రాస్తారు. అవి టెక్స్ట్లు, మనకు సంబంధం లేదు కదా, ఎవరి సొంతం ఉండదు. లాలో ఏం చెప్పారో అది కదా అడుగుతారు ఎగ్జామ్, మనం అదే రాయాలి. సో ఈ యాక్ట్లకి, ఈ ఎగ్జామ్స్ కి మనం ఓన్లీ బేర్ యాక్ట్లే చదవాలి, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్. టెక్స్ట్లకి సంబంధం లేదు, ఎవరో చెప్తారు ఆ టెక్స్ట్ చదవాలి ఈ టెక్స్ట్ చదవాలి. టెక్స్ట్ అంటే వాళ్ళ ఓన్ అభిప్రాయాలు రాస్తారు ఒక సెక్షన్ కింద. దానికి మనకు ఒక టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ అంటే 8 పేజీలు ఉంటుంది. ఏముంటుంది దాంట్లో? ఆ సెక్షన్ గురించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇప్పుడు నేను ఒక సెక్షన్ 3 అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్లా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంతో మనకు సంబంధం లేదు. సో బేర్ యాక్ట్ మీన్స్ ఒరిజినల్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. సో చాప్టర్ 3 ఒక 4-5 సెక్షన్స్. ఇదేమనుకున్నాం? ఆఫ్ పనిష్మెంట్. దీంట్లో పనిష్మెంట్ 53 ఏంటి? టైప్స్ ఆఫ్ పనిష్మెంట్. 53లో 53 నుంచి 75 వరకు చాప్టర్ 3 పనిష్మెంట్. ఓకే, కొంచెం మార్పు కోసం 10 తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఓకే, 53 పనిష్మెంట్స్. దాంట్లో 53 ఏముంటుందంటే టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్. అసలు మనకి ఐపీసీలో ఏమేమి పనిష్మెంట్స్ ఉన్నాయి, ఐపీసీలో ఏమేమి పనిష్మెంట్స్ ఉన్నాయి ఇండియాలో అనేది సెక్షన్ 53లో చెప్పారు. సెక్షన్ 53లో ఒకటి డెత్ పనిష్మెంట్. డెత్ పనిష్మెంట్ ఏంటి? డెత్ పనిష్మెంట్ చనిపోయే వరకు జైల్లో ఉంచుతారా? కాదు కదా. ఎగ్జిక్యూషన్, హ్యాంగింగ్, ఉరి తీయడం. డెత్ పనిష్మెంట్ అంటే మరణ శిక్ష, చంపేయాలంతే. ఉరి శిక్ష మనకు అర్థమయ్యే భాష. తెలియలేదనుకోండి, డెత్ పనిష్మెంట్ అంటే చనిపోయే వరకు జైల్లో ఉంచడం. ఏదో డెత్ పనిష్మెంట్ అంటే మరణ శిక్ష. ఇప్పుడు మనం తక్కువ కనపడతాయి. ఎందుకని? ఎలా ఉంటుంది ఇప్పుడు? ఒక మరణ శిక్ష వేస్తే డెత్ పనిష్మెంట్ అసలు ఎవరు వేస్తారు? డెత్ పనిష్మెంట్ హైకోర్టులు వేస్తాయా? సుప్రీంకోర్టులు వేస్తాయా? ఓన్లీ ట్రయల్ కోర్టులు వేస్తాయి, అంటే డిస్ట్రిక్ట్ కోర్టులే వేస్తాయి. సో డెత్ పనిష్మెంట్ ఎవరు వేస్తారంటే హైకోర్టు ఎవరికి డెత్ పనిష్మెంట్ వేయదు, సుప్రీంకోర్టు ఎవరికి డెత్ పనిష్మెంట్ వేయదు. ఎవరు వేస్తారు? జిల్లా జడ్జీలు వేస్తారు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ వేస్తారు. సో డెత్ పనిష్మెంట్ వేసే వాళ్ళు ఎవరంటే డిస్ట్రిక్ట్ జడ్జెస్, ట్రయల్ కోర్ట్, ఇంకెవరు ఏంటంటే వీళ్ళు వేసిన తర్వాత హైకోర్టు రాసుకుంటే హైకోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి.
అవన్నీ మళ్ళీ మనకి సిఆర్పిసిలో వస్తాయి. ఫస్ట్ డెత్ పనిష్మెంట్ ఎవరు వేస్తారు? ట్రయల్ కోర్టులు వేస్తారు, జిల్లా జడ్జీలు వేస్తారు. మరణ శిక్ష వేసేది. వేసినంత మాత్రం అది ఓకే అవ్వదు. హైకోర్టుకి కన్ఫర్మేషన్ కోసం రాయాలి. ఓకే, హైకోర్టు కన్ఫర్మ్ చేసింది జిల్లా జడ్జి వేసినటువంటి మరణ శిక్ష ఓకే. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ఎవరైతే కన్విక్ట్ ఉన్నారో శిక్ష పడిన వాళ్ళు అప్పుడు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి. హైకోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి అప్పీలు? ఈ డెత్ పనిష్మెంట్ ని హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. హైకోర్టులో అప్పీల్ డిస్మిస్ అయింది, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. సుప్రీంకోర్టులో అప్పీల్ డిస్మిస్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డనింగ్ వెళ్తారు, క్షమాభిక్ష. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ పిటిషన్ ని రిజెక్ట్ చేశారు. అప్పుడు ఆ గురి అనేది అమలు అవుతుంది. జాగ్రత్తగా ఆర్డర్ చూస్తాం. అంటే అందరు సుప్రీంకోర్టుకి వెళ్ళగలరా, హైకోర్టుకి వెళ్ళగలరా అనేది ఉండదు. మరణ శిక్ష పడింది, హైకోర్టు కన్ఫర్మ్ చేసింది, జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో. ఆ జైలు అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా హైకోర్టుకి అప్పీల్ పెట్టాలి కంపల్సరీ. మళ్ళీ అవన్నీ ప్రిజనర్స్, ఆ జైలు మాన్యువల్స్ ఉంటాయి ప్రతి స్టేట్. ఆ జైలు మాన్యువల్స్ లో ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. సో ఆ జైలు మాన్యువల్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా మన లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు సెంట్రల్ జైలుకి విజిట్ చేస్తూ ఉంటారు 2-3 నెలలకి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర అంత అప్లికేషన్ తీసుకొని హైకోర్టుకి ఫార్వర్డ్ చేస్తారు. హైకోర్టు రిజెక్ట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళే ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా సుప్రీంకోర్టు, మళ్ళీ వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పిటిషన్ పెట్టిస్తారు. ఇవంతా ప్రాసెస్. ఇవంతా చేయకుండా ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు డెత్ పనిష్మెంట్. ఓకే అండి. సో ఫస్ట్ డెత్ పనిష్మెంట్ అంటే మరణ శిక్ష. దాని ప్రొసీజర్ ఇది. అసలు ఎవరు వేస్తారు మరణ శిక్షలు? ట్రయల్ కోర్టులు వేస్తాయి, జిల్లా జడ్జీలు వేస్తారు. వేసిన పనిష్మెంట్ ని హైకోర్టు సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ బై ద హైకోర్టు, హైకోర్టు కూడా ఓకే చేయాలి. అప్పుడు ఈ మరణ శిక్ష వేసినట్టు. అప్పుడు అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్తాడు, ప్రైవేట్కి వెళ్ళొచ్చు, లేకుంటే త్రూ జైల్స్ కూడా వెళ్తాడు. అక్కడ అయిపోయిన తర్వాత అది రిజెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళే మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేపిస్తారు. సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. అప్పుడు వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 72 కింద పార్డనింగ్ పవర్, మరణ శిక్షల్ని రద్దు చేయొచ్చు, దానిని లైఫ్ గా మార్చొచ్చు, పూర్తి క్షమాభిక్ష పెట్టచ్చు, ఏదైనా సరే. పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 72. మనకి ఎక్కడైనా ఒక ఆర్టికల్ చూస్తే అవి గుర్తు పెట్టేసుకోవాలి. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఆర్టికల్ 161 పార్డనింగ్ పవర్ ఆఫ్ ది గవర్నర్. ప్రెసిడెంట్ ఉండే పవర్స్ అన్ని గవర్నర్ ఉంటాయి. ఆయనకి సెంట్రల్ లాస్ మీద, ఇది స్టేట్ లాస్ మీద. ఒక మరణ శిక్షకు మాత్రం గవర్నర్ ఉండదు, ప్రెసిడెంట్ కు పార్డనింగ్ పవర్. వీళ్ళందరూ శిక్షలు మార్చొచ్చు, తగ్గించవచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి క్షమాభిక్ష అధికారం ఆర్టికల్ 72. గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ కి ఆర్టికల్ 161. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆర్టికల్ 30. ఈరోజు వచ్చినాయి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 1 నేమ్ ఆఫ్ ద కంట్రీ, టెరిటరీ.
ఆర్టికల్ 1. ఏ రోజు వచ్చిన ఆర్టికల్స్ ఆ రోజు గుర్తుపెట్టుకుంటే వెళ్తే మనకు కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఓకే అండి. సో డెత్ పనిష్మెంట్ ఒకటి. రెండోది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ మన తెలుగులో యావజ్జీవ కారాగారం. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే పర్సన్స్ న్యాచురల్ లైఫ్, అతను బ్రతికి ఉన్నంత కాలం. లైఫ్ పనిష్మెంట్ అంటే లైఫ్. మూడోది ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్. ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ అంటే లైఫ్ కాకుండా 20 years, 40 years, 100 years, 4 years, 2 years, ఎన్ని ఇయర్స్ అయినా ఇవ్వచ్చు, దానికి మ్యాక్సిమం లేదు. ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ 100 years కూడా, 20 years ఇవ్వచ్చు, 40 years ఇవ్వచ్చు. ఓకే. సో టర్మ్, ఈ టర్మ్ దగ్గర 2 రకాలు ఉంటుంది. ఒకటి రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఇంకోటి సింపుల్. అంటే లైఫ్ లో లేదు, లైఫ్ లో రిగరస్ సింపుల్ ఉంటుంది. టర్మ్ వేసినప్పుడు 5 years, 10 years, 20 years, 100 years అలా టర్మ్ వేసినప్పుడు, అంటే టర్మ్ ఎన్ని ఇయర్స్ వరకు వేయొచ్చు అంటే ఎన్ని ఇయర్స్ అయ్యి 100 ఏళ్ళు కూడా వేయచ్చు, 150 ఏళ్ళు కూడా వేయచ్చు. ఆ టర్మ్ వేసినప్పుడు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. రిగరస్ ఇంప్రిజన్మెంట్ విత్ హార్డ్ లేబర్ అంటే పని చేపిస్తారు అంతే. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే పని చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం సెంట్రల్ జైలు ఫైనల్ విజిట్ చేసిన వాళ్ళు తెలుస్తారు కదా, లోపల జీడిపప్పు ఫ్యాక్టరీలు, ఈ క్లాత్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, అసలు బీరువాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, ఇట్లా రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి. వాటిలో పని చేపిస్తారు, వాళ్ళకి శాలరీ ఇస్తారు. అది హార్డ్ లేబర్. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే పని చేయొచ్చు. సో ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్ అనేది 2 types, రిగరస్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్. నాలుగోది ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక అతను క్రైమ్ చేశాడు, దానికి అతని ఆస్తి తీసుకొని కూడా అతను వదిలేయచ్చు. ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఆస్తి వదులుకుంటే కూడా అది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఐదోది ఫైన్. ఓన్లీ 5 years కూడా వదిలేయచ్చు. మనం చూస్తూ ఉంటాం కదా, 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ అని ఉంటుంది. ఓన్లీ ఫైన్ కూడా ఇవ్వచ్చు. ఫైన్, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. ప్రభుత్వం అతని ఆస్తి తీసుకొని అతను వదిలేయచ్చు. అంటే ఫైన్ అంటే కదా, ఫైన్ అంటే 100 రూపాయలు, 1000 రూపాయలు వేస్తాం, లేకపోతే 1,00,000 రూపాయలు వేస్తాడు. అలా వాడు ఆస్తి తీసుకుంటాడు. ఫైన్ లాంటిదే, కాకపోతే దాని ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. అతని ఆస్తి తీసుకొని వదిలేయచ్చు, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. సో పనిష్మెంట్స్ ఆఫ్ 1 to 5 types 53లో చెప్పింది. ఒకటి డెత్ పనిష్మెంట్, 2 లైఫ్ పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇంకా ఇక్కడ మధ్యలో ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ అని ఉండేది, అది ఇప్పుడు లేదన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ అని ఉండేది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్, దాన్ని తీసేసారు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ అంటే దేశ బహిష్కరణ, ఆ ఊర్లో నుంచి బహిష్కరణ, లేకుంటే ఆ దేశంలో నుంచి బహిష్కరణ. అంటే ఇప్పుడు జైల్లో పెడుతున్నాము, అప్పుడు ఊర్లో నుంచి లేకుంటే ఆ దేశంలో నుంచి బహిష్కరించాము. ట్రాన్స్పోర్టేషన్ ఉండేది, అది ఇప్పుడు లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ అది ఇప్పుడు లేదు కాబట్టి మనం. సో ఐపీసీలో 5 అయితే చెప్పాను.
లైఫ్ టర్మ్ ఫోర్ఫీచర్ 5. తర్వాత 53A ఉంటుంది. 53 ఏంటంటే అదే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ ఉండేది అని చెప్పినాం. అంటే ఈ ఐపీసీ రాసిన కొత్తలో అప్పుడు మనకి అంతకుముందు ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ అని ఉంటే అది తీసేసిన తర్వాత పాత లాల్లో ఎక్కడైనా దొరికితే దాన్ని ఇంప్లిమెంట్ ఫర్ లైఫ్ అని చదువుకోండి అని చెప్పి అంతే. 53. తర్వాత 54. commutation of death punishment. Commutation of death punishment అంటే మరణ శిక్షని ఇంకో శిక్షగా మార్చొచ్చు అని చెప్పారు. గవర్నమెంట్ ప్రభుత్వాలు వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద కన్విక్ట్, ఎవరికైతే మరణ శిక్ష పడిందో అతని యొక్క అనుమతితో సంబంధం లేకుండా, అంటే ఒక మరణ శిక్షని ఇంకో యావజ్జీవ శిక్షగా మార్చొచ్చు లైఫ్ గా. అప్పుడు అతను ఏంటి, నాకు మరణ శిక్ష చేశారు కదా, నన్ను అడగకుండా మళ్ళీ లైఫ్ గా మార్చారని అతను అడగడానికి లేదు. without consent of the convict, without consent of the offender, without consent of the convict, the governments may commute the death sentence to any of the other 4 forms. అంటే ఒక మరణ శిక్షని ప్రభుత్వాలు ఇంకో రకమైన శిక్షగా మార్చవచ్చు. మళ్ళీ సిఆర్పిస్ లో వస్తాయి 432, 434 సిఆర్పి 3, 432, 433 సిఆర్పిసి లో వస్తాయి. సరే అదే పక్కన పెట్టి ముందు మనం సబ్స్టాంటివ్ కాబట్టి 54 ఏం చెప్పిందంటే 53లో పనిష్మెంట్లో రకాలు చెప్పారు. 54లో ఏం చెప్పారంటే ఆ డెత్ పనిష్మెంట్ ఉంది కదా, దానిని ప్రభుత్వాలు, అంటే ఒకటికి మరణ శిక్ష పడి జైల్లో ఉన్నాడండి, అతనికి పడిన మరణ శిక్షని ప్రభుత్వాలు మిగతా 4 రకాలలో ఏ శిక్ష కిందైనా మార్చవచ్చు. అంటే డెత్ పనిష్మెంట్ ని లైఫ్ అని మార్చవచ్చు. డెత్ అంటే ఉరి తీస్తారు కదా, ఇప్పుడు ఉరి తీయకుండా అది బతికినంత కాలం జైల్లో ఉండే విధంగా మార్చవచ్చు. లేదు 10 years కింద మార్చవచ్చు, 100 years కింద మార్చవచ్చు, 40 years కింద మార్చవచ్చు, అదర్ టర్మ్ కింద మార్చవచ్చు. ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, 50 ఎకరాల పొలం ఉంది, తీసుకొని వదిలేయచ్చు. లేకపోతే 10,000 ఫైన్ చేసి వదిలేయచ్చు. సెక్షన్ 54 జాగ్రత్తగా నేర్చుకోవాలి. మళ్ళీ చదువుతా అని చెప్పాం, రేపు సెక్షన్ వైజ్ చదువుతాం. కాన్సెప్ట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే అక్కడ ఎంత క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏం చెప్పారు, సెక్షన్ 54లో కమ్యూటేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్, అంటే డెత్ సెంటెన్స్ ని, మరణ శిక్షని మిగిలిన శిక్షల్లో
ఏ శిక్ష కింద అయినా మార్చొచ్చు. ఏం మార్చొచ్చు? లైఫ్ కింద మార్చొచ్చు. లైఫ్ కింద మార్చడానికి అతన్ని అడగాల, శిక్ష పడిన వాడిని అడగక్క. ఎవరు మారుతారు? ప్రభుత్వాలు, గవర్నమెంట్స్. టర్మ్ 5 ఏళ్ళు, డెత్ బదులు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 100 ఏళ్ళు, నో లిమిటేషన్. ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, అతని ఆస్తి తీసుకొని వదిలేయచ్చు. ఫైన్, కొంత ఫైన్ వేసి వదిలేయచ్చు. ఇది అర్థం. ఫస్ట్ ఏంటంటే డెత్ పనిష్మెంట్ ఉంటుందని 53లో చూసాం. 54లో ఏం చెప్పారంటే ఈ డెత్ పనిష్మెంట్ కి బదులుగా, అంటే డెత్ పనిష్మెంట్ పడింది, ఆడు కోర్టులో జైల్లో ఉంటున్నాడు, అప్పీల్ పెట్టుకొని ఉంటారు, అప్పీల్ డిస్మిస్ అయ్యి ఉండొచ్చు, ఇంకా అప్పీల్ పెండింగ్ లో ఉండొచ్చు, ఏవైనా జరగవచ్చు. ప్రభుత్వాలు ఆ మరణ శిక్షని మిగతా శిక్షలలో దేని కిందైనా మార్చొచ్చు. దేని కింద మార్చారు? లైఫ్ కింద మార్చొచ్చు. మరణ శిక్ష తీసేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని మార్చొచ్చు. లేకపోతే టర్మ్ ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వేయవచ్చు. అలా మార్చొచ్చు. ఫోర్ఫీచర్, అతని ఆస్తి తీసుకొని వదిలేయచ్చు. ఫైన్ 50,000 ఫైన్ వేసి కూడా వదిలేయచ్చు. ఇది 54. కమ్యూటేషన్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్. ఒకరికి యావజ్జీవ శిక్ష పడింది. లైఫ్, ఈ లైఫ్ అన్ని కూడా యావజ్జీవ శిక్ష పడిన వాడిని కూడా ప్రభుత్వాలు సేమ్ సిఆర్పిసి 432, 433 కింద ఊరికి ఆ 2 సెక్షన్లు గుర్తుపెట్టుకోండి. ఈ లైఫ్ ని టర్మ్ కింద మార్చొచ్చు. డెత్ 54లో ఏం చెప్పాం? డెత్ ని మిగిలిన 4 రకాల శిక్షల్లో దేని కిందైనా మార్చొచ్చు. వేరాజ్ లైఫ్ పనిష్మెంట్ ని టర్మ్ కింద మాత్రమే మార్చొచ్చు. ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ కింద మార్చడానికి సరే, డెత్ అంటే ఎక్కువ కాబట్టి మార్చు, ఫైన్ గా కూడా మార్చడానికి. కమ్యూటేషన్ ఆఫ్ లైఫ్ ని టర్మ్ కింద మాత్రమే మార్చొచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. అందుకే ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆగస్టు 15కో లేకపోతే అక్టోబర్ గాంధీ జయంతికో రిపబ్లిక్ డేకో లైఫ్ అన్ని ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు నిండిన వాళ్ళు వదిలేస్తారు. 7 years 8 years అని. మొన్న 2021లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 years నిండిన ఉమెన్ లైఫర్స్ ని వదిలేశారు రిపబ్లిక్ డే. అంటే ఈ లైఫ్ యావజ్జీవ శిక్ష పడి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడి సెంట్రల్ జైల్లో ఉంటున్నటువంటి ఉమెన్ 5 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ వదిలేస్తారు. ఓకే, అట్లా 7 ఏళ్ళు నిండిన వాళ్ళు వదిలేయచ్చు. 2 ఏళ్ళు ప్రభుత్వాలు ఇష్టం. అక్కడ కూడా వాళ్ళ ఇష్టంతో పని లేదు. నాకు లైఫ్ అన్నారుగా, నన్ను ఎందుకు వదిలేస్తారంటే కుదరదు. వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద అఫెండర్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది కన్విక్ట్ అని ఎత్తి బయట వేస్తారు జైల్లో నుంచి. అంతగా నేను వెళ్ళనంటే కుదరదు. ఓకే, 55 ఏంటంటే లైఫ్ సెంటెన్స్ ని దేని కింద మాత్రమే మార్చాలంటే టర్మ్ కింద మాత్రమే మార్చాలి. ఫస్ట్ పాయింట్. మనం 54లో ఏం చెప్పుకున్నాం?
డెత్ ని మార్చేటప్పుడు లైఫ్ కింద మార్చొచ్చు. ఒక టర్మ్ కింద కూడా మార్చొచ్చు, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ కింద కూడా మార్చొచ్చు, ఫైన్ కింద కూడా మార్చొచ్చు. టర్మ్ కింద మార్చినప్పుడు 100 ఏళ్ళైనా వేయొచ్చు అని చెప్పి, 70 ఏళ్ళైనా వేయొచ్చు అని చెప్పి, 10 years అయినా వేయొచ్చు అని చెప్పి. ఇక్కడ ఏం చెప్పారంటే కమ్యూటేషన్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్ టర్మ్ కింద మార్చినప్పుడు నాట్ ఎక్సీడింగ్ 14 years, 14 సంవత్సరాలకి మించకుండా వేయడానికి లేదు, మించకుండా వేయాలి. అంటే 7 years కి మార్చొచ్చు, 10 years కి మార్చొచ్చు, అంతేగాని 20 years కి మార్చడానికి లేదు. నాట్ ఎక్సీడింగ్ 14 years. అది జాగ్రత్తగా. అంటే ఒక లైఫ్ ని టర్మ్ కింద మార్చాలంటే 7 years, అది మనం చెప్పాను కదా, 5 years కింద మార్చి మూవ్మెంట్ ని వదిలేసాడు. 7 years కింద మార్చొచ్చు, 10 years కింద మార్చొచ్చు, 15 years కింద మార్చడానికి లేదు. 14 years వరకే మార్చాలి. అంటే ఒక లైఫ్ ని 20 years కింద ప్రభుత్వాలు మార్చడానికి లేదు. 7 years కింద మార్చొచ్చు, 8 years కింద మార్చొచ్చు, 2 years కింద మార్చొచ్చు. నాట్ ఎక్సీడింగ్ 14 years. ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, ఓన్లీ ఫర్ కమ్యూటేషన్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్. ఎంత అంటే ఇక్కడ నాట్ ఎక్సీడింగ్ 14 years. అంతే తప్ప లైఫ్ అంటే 14 years అని కాదు. ఇప్పుడు సెక్షన్ 45 లో ఐపీసీ లైఫ్ అంటే ఏం చెప్పారంటే పర్సన్స్ న్యాచురల్ లైఫ్, అతను బ్రతికున్నంత కాలం. అంటే ఒకవేళ ప్రభుత్వాలు ఈ టర్మ్ ని 7 years గానో 8 years గానో అతనికి మార్చకపోతే అతను బ్రతికున్నంత కాలం జైల్లో ఉండాలి. పర్సన్స్ న్యాచురల్ లైఫ్, బ్రతికున్నంత కాలం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే. సో ఎప్పుడైనా ఇక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏం రాయాలంటే డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే పర్సన్స్ న్యాచురల్ లైఫ్, రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది పర్సన్, రిమైండర్ పీరియడ్ ఆఫ్ ది పర్సన్, తను మిగిలిన జీవిత కాలం అది. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూటేషన్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్ ని ఇక్కడ నాట్ ఎక్సీడింగ్ 14 years. అంటే లైఫ్ అంటే 14 ఏళ్ళని ఎక్కడ చెప్పలా. లైఫ్ సెంటెన్స్ ని టర్మ్ గా మార్చాలంటే 14 years మించకుండా మార్చాలి. అంతే తప్ప లైఫ్ అంటే 14 years కాదు, ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పారు 14 years? ఇప్పుడు మనం పైకి వెళ్దాం, డెత్ లైఫ్ గా మార్చొచ్చు అన్నారు. అంటే డెత్ అంటే లైఫ్, డెత్ 100 ఏళ్ళ టర్మ్ గా మార్చొచ్చు అన్నారు. డెత్ అంటే 100 ఏళ్ళ టర్మ్. డెత్ ను ఫోర్ఫీచర్ గా మార్చొచ్చు అన్నారు. డెత్ అంటే ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. డెత్ ను ఫైన్ గా మార్చొచ్చు, డెత్ అంటే ఫైన్ కాదు కదా. అలాగా లైఫ్ ని 14 years కి మించని టర్మ్ గా మార్చొచ్చు అన్నారు. సో లైఫ్ అంటే 14 years కాదు, ఎక్కడా చెప్పలేదు. లైఫ్ అంటే ఏం చెప్పారంటే ఐపీసీ సెక్షన్ 45 లో పర్సన్స్ న్యాచురల్ లైఫ్, అతను బ్రతికున్నంత కాలం. అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మీనింగ్, అతను బ్రతికున్నంత కాలం. లైఫ్ పడిందంటే 14 ఏళ్ళని కాదు. ఇలా కమ్యూటేషన్ చేయకపోతే అతని జీవితకాలం ఉండాలి. ఒక్కోసారి గవర్నమెంట్ కమ్యూటేషన్ చేయము. ఇప్పుడు కూడా దాదాపు 10 ఏళ్ళ నుంచి వదిలేలా. ఆ 10 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళు ఉన్నవాడు ఈ 10 ఏళ్ళు కనుక 16 ఏళ్ళ నుంచి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు సపోజ్ 2013 లో మీకు అర్థం అవ్వాలి. అంటే
చాలా లా తెలిసిన వాళ్ళు చాలా మంది లైఫ్ అంటే 14 years అంటారు. 2013లో 7 years జైల్లో ఉన్న వాళ్ళని అంటే 7 years లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసిన వాళ్ళని ఆ లైఫ్ ని 7 years గా మార్చి ప్రభుత్వాలు వదిలేసినాయండి మన ఆంధ్రప్రదేశ్ లో. 7 years నిండిన వాటిని కదా వదిలింది. ఇక్కడ ఒకడు 60 years వాడు ఉన్నాడు, ఆయన వదలలా కదా, వదలరు కదా. 60 years నిండిన వాడిని వదలలా. మళ్ళీ 2023 వరకు అలాంటి జీవోలు ఇవ్వరా గవర్నమెంట్. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే చెప్పారు కదా 2021లో ఓన్లీ ఉమెన్నే వదిలేశారు. ఇప్పుడు 2023 వరకు ఇల్లేదు అనుకున్నాం. 10 years అయిందా? అంతకుముందు 6 ఏళ్ళు ఉన్నారా? 16 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు కదా. 16 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు కదా. సో గవర్నమెంట్ అలా జీవోల మీద విడుదల చేయకపోతే అది శాశ్వతంగా ఉండాలి. ఇదే కాదు, చాలా మళ్ళీ జైలు మాన్యువల్స్ ఉంటాయి. ఒకేసారి 2 మర్డర్లు చేస్తే ఇలా కమ్యూటేషన్ ఉండదు, రేప్ చేసిన వాడికి కమ్యూటేషన్ ఉండదు, ప్రొఫెషనల్ కి కమ్యూటేషన్ ఉండదు. అట్లా కమ్యూటేషన్ చేయకూడని చాలా ఉంటాయి. డెత్ నుంచి లైఫ్ గా మార్చి అతనికి రిలీజ్ ఉండదు. మళ్ళీ జైలు మాన్యువల్స్ లో చాలా రూల్స్ ఉంటాయి. ఓకే అండి, రైట్. సరే, రేపు కంటిన్యూ చేద్దాం. రేపు ఏం చేస్తారంటే బెయిల్ యాక్ట్ మీ దగ్గర ఉంచుకోండి. ఈ రోజైన సెక్షన్ల వరకు నేను చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, బెయిల్ యాక్ట్ మాత్రం ఉంచుకోండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ.